గాఢాంధకారపు లోయలలో కూడా ఏ అపాయము దరి చేరకుండా కాపాడినటువంటి దేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిద్దాం. నడిపితివి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అపాయమేమియు రాకుండగా నన్ను కాచి నడిపితివి. నీవే నా అతిశయము, నా కోట, నా బలము, నీవే రక్షణ శృంగము, నా కేడెము, నా శైలము. స్తుతింతును నీ నామం ప్రభువా, నేనను క్షణం ధ్యానింతును నీ వాక్యం హృదయములో నిరంతరం. ఆయన ప్రేమ ఎన్నడూ కూడా మరువనిది, మనలెన్నడూ వీడిపోనిది. ఆ ప్రేమ మాధుర్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలసియుంటిని నీ ప్రేమ చూపి నన్నాదరించి ధైర్యపరచితివి. కలిసి పాడదాం. ఒంటరిగా ఏ తోడు లేక అలసియుంటిని నీ ప్రేమ చూపి నన్నాదరించి ధైర్యపరచితివి. నీ ప్రేమ మరువనిది, అది ఎన్నడూ మారనిది. నీ ప్రేమ వీడనిది, అది శాశ్వతమైనది. స్తుతింతును నీ నామం ప్రభువా, నేనను క్షణం ధ్యానింతును నీ వాక్యం హృదయములో నిరంతరం. ఆయనే వైద్యుడు, పరమ వైద్యుడు. ప్రతి క్షణం మనల్ని స్వస్థపరిచే యెహోవా రాఫాగా ఉన్నారు. స్తుతిద్దాం. మరణపు వ్యాధులు నన్నావరించి కృంగదీసినా నీ కరుణ చూపి నన్ను స్వస్థపరచి జీవమిచ్చితివి. మరణపు వ్యాధులు నన్నావరించి కృంగదీసినా నీ కరుణ చూపి నన్ను స్వస్థపరచి జీవమిచ్చితివి. నీవే నా వైద్యుడవు, వైద్యులకి వైద్యుడవు, నీవే సజీవుడవు, నిజమైన దేవుడవు. స్తుతింతును నీ నామం హృదయా, నేనను క్షణం ధ్యానింతును నీ
నిజమే కదా. దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చినప్పుడల్లా ఆయన మన పైన చూపిన కృప, ఆయన మన ఎడల కనపరిచిన ప్రేమను ఏమని వర్ణించగలం, ఎంతని వివరించగలం. నిన్న మేము ఒక గృహ కూడికలో కూర్చుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే లూకా సువార్తలో నుండి ప్రభు అయిన దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగచేయటానికి ఒక రక్షణ శృంగాన్ని ఏర్పాటు చేశాడంట. ఆ రక్షణ శృంగాన్ని చేరుకున్నటువంటి మనం ఎంతైనా ధన్యులం కదా. ఒకసారి దేవుణ్ణి స్తుతిద్దామా? హల్లెలూయా. మరో పాట పాడుకుందాం. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా అంటూ కలిసి పాడుకుందాం. నాశనకరమైన గొంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి మళ్ళీ పైకి లేవనెత్తింది ఆ కృప. ఆ కృప శాశ్వతమైనది. ఆ కృప ఎన్నడూ కూడా మారిపోనిది. Yes, I am.
కృపను చాటి ధన్యతనిచ్చావు. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటి ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షీణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షీణమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. నేనేమయ్యున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షీణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షీణమైన బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం. ప్రభు అయిన క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సంధికి వచ్చిన మనందరము కూడా ముఖ్యంగా ఇందాకే చెప్తూ వచ్చారు కదా, లాస్ట్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్ డిసెంబర్లో ప్రవేశించేసాం. డిసెంబర్ రాగానే ఇలా కనపడుతుంది, అలా మాయమైపోతుంది. నిన్నటి రోజున మేము ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఈ వీక్ షెడ్యూల్ వేస్తూ ఉంటే అయ్యే బాబోయ్ అప్పుడే 20 అంటే డిసెంబర్ 20లోకి వెళ్ళిపోతున్నట్లుగా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మా విద్యార్థులు అదే రోజున బ్యాగులు సర్దుకొని రెడీగా ఉంటారు. కారణం ఏమంటే 20వ రోజున మనకి 20th డే కృపా ప్రవాహం ఉంది. అయిన వెంటనే మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారు, వాళ్ళు ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. అంతే కదా, సీజన్ ఆఫ్ జాయ్. మనందరము కూడా నిజంగానే దేవుని సన్నిధిలో ఎంతో ఆనందకరమైన సమయంలోనికి మనం వచ్చాం. నవంబర్ లాస్ట్ వీక్ నుంచి మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మనకు తెలిసిన వారు అనేక మంది క్రీస్తు యొక్క సువార్తను ప్రజల మధ్యలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మన వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోరు. ఏదేమైనప్పటికీ మరి నేనేమి క్రిస్మస్ వర్తమానాన్ని ఇవ్వడానికైతే నిలబడలేదు, కానీ ఒక్కొక్కసారి లేఖనాలు చదువుతూ ఉంటే కొన్ని ప్రశ్నలు మనల్ని అలాగే ఉంచేస్తూ ఉంటాయి. సో దానికి సరైన సమాధానము రావాలి అనంటే మనము తప్పనిసరిగా వాటిని కాస్తంత ధ్యానం చేయవలసిందే. అయితే దానిలోనికి వెళ్ళబోయే ముందుగా ఈరోజు మన వాగ్దానం ఉంది కదా, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని అని తెలియజేస్తూ వచ్చారు. నిజమే, లేఖనాల్లో అనేక మార్లు మన దేవుడు మన పక్షముగా ఉన్నారని, మనము మౌనముగా ఉంటే ఆయనే మన పక్షంగా మాట్లాడతారని మనకు తెలుసు.
మరి వ్యక్తిగతంగా ఎంతమంది అనుభవించారు? చాలాసార్లు నేను అనుకుంటాను కదా, దేవుడు మన పక్షాన యుద్ధం చేసే ముందు, దేవుడు మన పక్షాన మాట్లాడడానికంటే ముందుగానే మనమే త్వరపడి మాట్లాడుతూ ఉంటాం. తద్వారా ఎన్నో ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటాం. అలాగే లేఖనాల్లో కూడా ఒక్కొక్కసారి వారు ఎందుకు వచ్చి మాట్లాడారో, అలా ఎందుకు మాట్లాడారో కూడా మనకి చాలా సందేహంగా అనిపిస్తూ ఉంటుంది. అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది కదా అని కూడా అనిపిస్తుంది. మనకు తెలుసు కదా, నీటిలో చేపలు ఈదుతూ ఉంటాయి, కానీ వాటికి తెలియదు ఒక చిన్న ఎర అనేది ఉంటుంది కదా. ఫిషర్మెన్ దాన్ని వేసినప్పుడు తన ప్రాణం పోతుందని. అది తెలివి తక్కువతనం వలన టక్కన వెళ్ళి దాన్ని క్యాచ్ చేస్తుంది. మానవుల్లో ఉండే తెలివి తక్కువతనం కూడా ఒక్కొక్కసారి మన ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లుగా చేస్తుంది. అంతేకాదు, కప్ప ఏ విధమైన సౌండ్ చేస్తుంది, బెక 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 బెకమంటూ ఉంది కదా. సో తనకి తెలియదు తను చేసే శబ్దం వల్లనే పాముకు తాను ఆహారం అవుతుందని. అంటే నోటి దురుసు అని చెప్పి దాన్ని ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు. నా ఇష్టం నా నోరు అనుకున్నట్లుగా వెళ్ళిపోతుంది. దానితో మరల వెళ్ళి పాము నోట్లో చెక్కుకుంటుంది. జింక చూడటానికి చాలా స్మార్ట్గా చక్కగా ఉంటుంది కదా, చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. దానికి కాస్తంత అహంకారం ఎక్కువ. కానీ పులి కనుక దాన్ని చూసినట్లయితే అది ఎంత అందంగా ఉందని చూడదు, కానీ తన ఆకలికి ఆహారం అని చెప్పి, సో అక్కడ అది అహంకారంగా ప్రవర్తిస్తే పులి వెళ్ళి తన ఆకలిని తీర్చుకుంటుంది. మీలో ఎంతమందికి ఎన్నిసార్లు మనలో తేలుకుట్టిన అనుభవం? ఒక్కసారి చిన్న అది మనకి టచ్ అయినా సరే మనకి ప్రాణం పోయినంతగా ఉంటుంది. అలాగే మనకి తెలుసు, ఒకవేళ మనం తేలు కుడితే కనుక తేలుకు తెలుసు ఎవరైనా కుట్టాను అంటే వాళ్ళని చంపేస్తారు అని చెప్పి, కానీ కుట్టకుండా మాత్రం ఉండలేదు, దాని తొందరపాటు. అలాగే మన జీవితాల్లో కూడా తెలివి తక్కువతనం, నోటి దురుసు, అహంకారం, తొందరపాటు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క పతనానికి కారణాలు అని తెలిసినప్పటికీ కూడా వాటిని ఓవర్కమ్ చేసే విషయంలో మనం చాలాసార్లు వెనకబడిపోతూ ఉంటాం. కాబట్టి అటువంటి స్థితిలో నుంచి మనము బయటకు రావాలి. ఎందుకంటే మన వయస్సు కనుక ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అమ్మో అప్పుడే 10, 20, 30, 40, 50, 60, 70 ఇలా క్రాస్ అయిపోతూ ఉన్నాం. సో అది మనకి గుర్తు చేసుకుంటే, ఏమో ఇంకెంతకాలం ఉంటుందో నా ఆయుష్కాలం ఈ భూమి మీద అని అనుకోకుండా ఉండం కదా. మరి ఆ విధంగా మన ఆయుష్కాలాన్ని మనం చూసుకుంటూ ఉంటే, మరి దేవుడు మనకి ఇస్తూ ఉన్న నూతన దినము, నూతన వత్సరము, అలాగే ఇదిగో ఈ న్యూ మంత్ అనేది మనకు ఎంత గ్రేస్ని మన జీవితాలకు తీసుకొచ్చిందో, మరి ఆ గ్రేస్లో మనందరము ఎలా ఉంటూ ఉన్నాం, మరి ఏ రీతిగా దేవుని యొక్క కృపను తలపోసుకుంటూ మనం జీవిస్తూ ఉన్నాం, అది ఆలోచన చేసుకోవాలి. మన జీవితము పతనము కాకుండా దేవుని సన్నిధిలో యథార్థముగా నిలబడే విధముగా ఉండాలి అని అంటే మనము ఎలా జీవించాలి? కొన్ని సమయాలలో ఇతరులు అనుకున్నట్లుగా మన దేవుడు అనుకోడు, అది కూడా తెలుసుకుందాం ఈరోజు. అందుకనే నా మెయిన్ టాపిక్ ఏమిటి అని అంటే, డోంట్ జడ్జ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇతరులను బయట నుంచి చూసి గబాలన ఒక మాట అనవద్దు, లేదా తీర్పు తీర్చవద్దు. దానికి మూలవాక్య భాగముగా, మూలవాక్యం కాదు అసలు, మనం ఈరోజు ఇక్కడే ఉంటాం. ఎక్కడ? యోబు పుస్తకము 2వ అధ్యాయంలో 9, 10 వచనాల్లోనే దేవుడు అక్కడ పదే పదే నాతో మాట్లాడుతూ, అంటే నాకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంచింది కూడా అక్కడేనండి. ఎందుకంటే ఇక్కడ యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, అంటే తను ఎంత ఫ్రస్ట్రేషన్లో, ఎంత అగ్రెసివ్గా, ఎంత బాధాతప్తమైన హృదయంతో ఉన్నారో మనకేమీ తెలియదు. కానీ మనకు కనపడేదల్లా స్పెల్ అవుట్ వర్డ్, బయటికి వచ్చిన మాట ద్వారా యోబు భార్య యొక్క వ్యక్తిత్వం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. వచ్చి అంటూ ఉన్నారు కదా, నీవు ఇంకనూ యథార్థత వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము. అంటే ఇంకా చనిపో, దేవుని దూషించు, నువ్వు చనిపో. ఈ మాటల యొక్క అర్థాన్ని గనక మనం చదువుతూ ఉంటే నాకు చాలాసార్లు అనిపించింది, ఓకే తనకు కోపం వస్తే ఏదన్నా అనొచ్చు, కాని పని చనిపోతే ఏదో ఒకటి అనొచ్చు, కానీ దేవునిని ఎందుకు దూషించమని చెప్పింది యోబు భార్య? సృష్టికర్త అయిన దేవుని యొక్క లాభాలు, ఆశీర్వాదాలు అప్పటి వరకు కుటుంబం అంతా కూడా పొందుకుంటూ వచ్చారు.
కానీ ఒకేసారి దేవుడు వాటిని వారి జీవితంలో నుంచి తొలగించినప్పుడు ఎందుకని ఈ స్త్రీమూర్తి తన భర్త దగ్గరకు వచ్చి తన యొక్క ఆవేశాన్ని ఈ విధంగా వెళ్ళగక్కుతూ వచ్చారు? 10వ వచనంలో అప్పుడు యోబు మాట్లాడుతూ అన్నారు కదా, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఇక్కడ వారిద్దరికీ మధ్య జరిగిన కాన్వర్జేషన్లో వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పాత్ర ఏమిటి అనేది ఆలోచిస్తే అక్కడ దేవుడు యోబును గురించి మాట్లాడారు. యోబు భార్య గురించి కోప్పడ్డారా, ఆవేశాన్ని కనపరిచారా? యోబు దగ్గరకు వెళ్ళి, ఇదిగో నీ భార్య ఈ రీతిగా నా గురించి మాట్లాడుతూ ఉంది, ఇక నువ్వు నీ భార్యకి డివోర్స్ ఇచ్చేసేయి, విడాకులు ఇచ్చేసేయి, దూరంగా వెళ్ళిపో అని మాట్లాడారా? ఏ ఒక్క మాట కూడా అసలు గాడ్ డిడ్ నాట్ పే అటెన్షన్ టువర్డ్స్ ద వర్డ్స్ ఆఫ్ జోబ్స్ వైఫ్. అక్కడ ఎక్కడ కూడా ఆ భాగంలో కానీ తర్వాత కానీ దేవుడు మాత్రము ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే యోబు తన భార్యను తరచు ఒక్క మాటతోనే కఠినంగా తీర్పు తీరుస్తాం మనం, అంతే కదా? ఎందుకంటే అసలు ఎందుకు అలా మాట్లాడింది, తన భర్త దగ్గరకు వచ్చి అలాగా మాట్లాడేది అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మనమే యోబు భార్య అయితే ఆ స్థానంలోకి వెళ్ళి నిలబడదాం. ఇమాజినేషన్. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఒకే ఒక్క రోజులో సమస్తాన్ని కోల్పోయింది. ఉన్న 7 కుమారులను 3 కుమార్తెలను వన్ డే ఒకే రోజు సమాధి చేసేసింది. పనివారిని పోగొట్టుకున్నారు, ఆస్తి అంతా పోయింది. పోనీ ప్రక్కనే ఉన్న జీవిత భాగస్వామి ఏమన్నా ఆరోగ్యకరంగా ఉన్నారా అంటే కనీసము లేవలేని పరిస్థితిలో అనారోగ్యానికి గురి అయిపోయి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు చేయవలసిన భర్త యొక్క పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఈవెన్ వైద్యులకు చూపించడానికి కూడా సొమ్ములు లేని పరిస్థితి, రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబడిన దుస్థితి అనేది కనపడుతుంది. అటువంటి పరిస్థితిలో మన నోట్లో నుంచి ఏ మాటలు వస్తాయి, మనము ఏ విధముగా ఆలోచన చేస్తాం? ఎప్పుడైనా సరే ఒకరి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ స్థితిలో ఆ స్థానంలో మనల్ని పెట్టుకుంటే అప్పుడు మనం మాట్లాడటం తగ్గించేస్తాం. చాలా సందర్భాల్లో అస్సలు మాట్లాడాం. కానీ మనకేంటంటే నేను రైచియస్ పర్సన్, నేను మంచి వ్యక్తిని, నా వంటి వారు మరొకరు లేరు, వీరు ఇలాగే చేస్తారు అని ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు మనము యువతల వైపు నిలబడి వారి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ యోబు భార్య గురించి నేను అన్నాను కదా, నాకు ఎప్పుడు ఈ వాక్య భాగం చదివినా అర్థమయ్యేది కాదు. అసలు దేవుణ్ణి దూషించి ఎందుకు చనిపో అని తన భర్తతో మాట్లాడారు ఈ సహోదరి. అదే మనం చూద్దాం. Why did Job's wife say curse and die? యోబు భార్య ఎందుకని దూషించి మరణము కమ్ము అని మాట్లాడుతూ వచ్చారు అని అంటే దానికి కొన్ని కారణాలు మనం చూడవచ్చు. మొట్టమొదటిగా ఈ సహోదరి షీ వాజ్ ఇన్ ఓవర్వెల్మింగ్ గ్రీఫ్, చాలా అపారమైన అమితమైన దుఃఖములో నింపబడిన స్త్రీ. ఎందుకంటే గుండె చిన్నాభిన్నమైపోయింది, గుండె పగిలిపోయింది. అప్పటి వరకు తన బిడ్డల యొక్క సంతోషమే తన సంతోషంగా చేసుకుని జీవిస్తూ ఉన్న ఈ తల్లి, ఈ మాతృమూర్తి తన గర్భమున పుట్టిన బిడ్డలందరూ కూడా ఒక్కరోజే ఇల్లు కూలిపోయి భూకంపం వచ్చి చనిపోయారు అనే వార్త విన్నప్పుడు ఇక ప్రపంచమంతా కూడా శూన్యమైపోయిన స్థితి. సో చాలా అంటే ఒక్కొక్కసారి ఆనందం మనకి పైన పొర్లుకుంటూ వస్తుంది, కానీ ఇక్కడ దుఃఖము మీద దుఃఖము అనేది ఆ స్త్రీ జీవితంలో పొంగుకొని వస్తూ ఉంటే ఈ అపారమైన దుఃఖములో ఉన్న స్త్రీ ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నారు. ఒకసారి మనం చదువుకుందాం. యోబు 1వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. చూసారా, 4 మూలల కనీసం ఒక్కరు కూడా జీవించలేరు, అందరు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ అది పరిస్థితి.
తర్వాత ఎందుకు అలా మాట్లాడారు అని చూస్తే ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఎగ్జాషన్, శారీరకమైన మానసికమైన అలసట కలిగింది. మనకండి మన మనస్సు ప్రశాంతంగా ఉంటే శారీరకముగా మనం ఎంతైనా కష్టపడతాం, ఎంత కష్టపడి పని చేసినప్పటికీ అలుపు అనిపించదు. కానీ ఎప్పుడైతే మన ఇమోషన్స్ బ్రేక్ అవుతాయో అప్పుడు మనకి శక్తి ఉంటుంది, కానీ ఉన్న శక్తి అంతా కూడా అలా కుప్పకూలిపోయినట్లుగా పడిపోతుంది. మనం కూడా ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయిందనుకోండి, అలాగే నేల కొరిగిపోతాం. హార్ట్ అటాక్ అనుకోండి, అలాగే పడిపోతాం. సో అంటే అట్లా ఆ రీతిలో ఇక్కడ భావోద్రేకములకు లోనైపోయిన సహోదరి ఇక్కడ కనపడుతూ ఉన్నారు. అందుకని అక్కడ ఒక పక్కన తన భర్తను చూస్తూ ఉన్నారు, మరొక పక్కన తన బాధను మోస్తూ ఉన్నారు. మోయడము బ్యాలెన్స్ చేసుకోవడము అనేది లేదు, ఎందుకంటే ఇప్పుడే కదా ఆరంభమయ్యింది. ఏదైనా ఒకసారి మనకు అనుభవంలో గుండా మనం ప్రయాణాన్ని ప్రారంభిస్తేనే కదా ఆ కష్టము, ఆ నష్టము, ఆ బాధ, వేదన ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఒక్కసారి ఈ 11 మాసాలు వెనక్కి తిరిగి చూసుకుంటే జనవరి నుంచి నవంబర్ వరకు కూడా నేను అంటాను కదా, ఇంపార్టెంట్ విషయాలు మనం డైరీలో నోట్ చేసుకుంటే మేబీ హ్యాపీ, వెరీ సాడ్, లేదు ఒక్కొక్కసారి అలా ఇలా ఉన్నప్పటికీ కూడా నోట్ చేసుకుని ఇదిగో ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇయర్ ఎండింగ్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వీ కెన్ రిమెంబర్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విశ్వాస్యత ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతుంది. అక్కడ యోబు యొక్క జీవితంలో చూస్తేనండి తన భార్య అక్కడ శారీరకమైన మానసికమైన సంక్షోభానికి గురి అయిపోయింది. మరి ఒక్కసారి గుర్తు చేసుకోండి, అలా బ్రేక్ అయినప్పుడు మనం ఎలా మాట్లాడుతూ ఉంటాం, ఏ విధంగా మన భావాలు మనం బయటికి చూపిస్తూ ఉంటాం. అంతేకాదు, మూడవదిగా తను అలా మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే లాస్ ఆఫ్ హోప్, అంటే నిరీక్షణ కోల్పోయిన స్థితి కనపడుతూ ఉంది. తన బాధకు నో ఎండింగ్, ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్, నో హోప్ ఎట్ ఆల్. మరి అటువంటి పరిస్థితిలో ఎలా ఉంటాను చెప్పండి. మనం చూస్తూ వచ్చాం కదా, రీసెంట్గా నవంబర్ మాసంలోనే బస్ యాక్సిడెంట్. ఆ బస్ యాక్సిడెంట్లో చక్కగా ఎక్కేటప్పుడు చాలా సంతోషంగా ఎక్కాం, కానీ అసలు నో అడ్రస్, డిఎన్ఏ రిపోర్ట్స్ని బట్టి అసలు కాలిపోయి ముద్దలైపోతే ఇంకేముంది చెప్పండి. ఆ రిజిస్టర్ని బట్టి మన వారు ఇందులో ఉన్నారు, ఇక నో మోర్, ఇక వాళ్ళని మనం చూడలేము అని అనుకోవడమే. అందుకని నిన్నటి రోజు మా విశ్వాసులు ఒకళ్ళు ప్రయాణం చేస్తూ అంటూ ఉన్నారు, రాత్రి బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరు నిద్రపోలేదండి, ఎవరి కాళ్ళు మొబైల్ చూసుకుంటూ మెలకుగానే ఉన్నారు. అంటే మనకి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని ప్రయాణాలు మాత్రం మనం మానుకోవడం లేదు, కానీ కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉన్నాం. సో ఎప్పుడైనా ప్రమాదము అనే ఆలోచన వస్తే టక్కున ఎవరి కాళ్ళు బయటికి రావటానికి అన్నట్లుగా, సో ఆ మాట వింటే నిజంగానే ఎంతో అనిపిస్తూ వచ్చింది, అది గుర్తొచ్చింది. సో అట్టి రీతిగానండి, సో ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు ఇక తిరిగి తీసుకురాలేం, ఇక వారిని నేను ఎన్నటికీ కూడా చూడను. అమ్మ బాయ్ వస్తానని చెప్పిన బిడ్డలు మళ్ళీ ఇంటికి రారు అనే సంగతి తెలిసినప్పుడు ఆ తల్లి యొక్క మనస్థితి ఎలా ఉంటుందో ఒకంత ఊహించుకుంటే నో హోప్ ఎట్ ఆల్, ఇక అక్కడ నిరీక్షణకు ఆధారము లేదు. అటువంటి స్థితిలో మరణమే మనకు మార్గం. నువ్వు ఎంతకాలం సేవిస్తూ వస్తూ ఉన్నావు కదా నా యజమాని, చూడు మరి ఏం జరిగిందో మనకు. పోని బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అక్కడితో కాకుండా మరల మనకు ఈ విధమైన అటాక్, ఆధ్యాత్మికమైన వ్యతిరేకత అనేది అక్కడ కనపడుతూ వచ్చింది. ఎందుకంటే స్పిరిచువల్ అటాక్ అక్కడ కనపడుతూ ఉంది. ఎందుకంటే అపవాది యొక్క గురి గమ్యం ఏంటండి? అపవాది ఏం చేస్తాడు ఎప్పుడు తెలుసా మీకు? ఎవ్రీడే ఎక్కడో ఒక చోట మనము అపవాది పని చేస్తూనే ఉన్నాం. దేవుడు ఒకటి ఆలోచన చేస్తే దానికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేస్తాం, దానికి వ్యతిరేకంగా పని చేస్తూ ఉంటాం. ఇక్కడ అపవాది ఆలోచన ఏంటంటే ఏ విధముగానైనా మనం దేవునికి దూరంగా వెళ్ళాలి, దేవుని శపించాలి, దేవునిని దూషించాలి. ఇలాగే ఒక వ్యక్తి జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని కారణాలను బట్టి దూరంగా ఉంటూ ఉన్నారు. ఏమైనా సరే మా ఇరువురిని కూడా దేవుడు ఐక్యపరుస్తాడనే విశ్వాసంతో ప్రార్థన చేశారు. టీం అందరితో, వాళ్ళ సంఘ బిడ్డలందరితో ప్రార్థన చేయించారు. సో మొన్న విషయం తెలిసింది ఏమిటి అనంటే, ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ సహోదరి సూసైడ్ చేసుకుని చనిపోయారు. చిన్న బిడ్డ 4 years గర్ల్ ఉన్నారు, తండ్రి దగ్గరే పెరుగుతూ ఉంది. ఇక అంతే. అసలు ఈ దేవుడు ఏం చేశాడు?
అని చెప్పి దేవునికి వ్యతిరేకమైన మాటలు పలకడం ప్రారంభించారు. మనం వారి యొక్క చరిత్ర గనక ఒకసారి ఆలోచన చేస్తే మనము చేయవలసిన నిర్ణయాలలో ఎక్కడో లోపం జరిగింది. ఆ కుటుంబంలో అంత తీరని నష్టం జరగడానికి కుటుంబీకులు ఎంతో కారణమవుతూ వచ్చారు. అటువంటి సందర్భాల్లో మనం చేయవలసినవి చేయకుండా దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆధారము చేసుకుని, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకుని మనము నిర్ణయాలు చేయాలి. అన్ని సందర్భాల్లో ప్రార్థనతో పాటు పనులు కూడా మనం చెయ్యాలి. అవి చేయకుండా ఉంటే ఇదిగో దుష్టుడు ఇలాగే మన కుటుంబాల మీదే అటాక్ చేస్తాడని చేసి మన చేతే దేవుడు లేడు, దేవుడు ఉంటే ఇలా జరగదు అని కంక్లూషన్కి వచ్చేట్లుగా చేస్తాడు. సో అపవాది ఇప్పుడు యోబు అక్కడ ఎవరు బలహీనంగా దొరుకుతారా అని చూస్తూ వచ్చాడు. యోబు భార్య కాస్తంత ఆవేశంతో ఉన్నట్లుగా కనపడింది. వెంటనే వెళ్ళిపోయి పక్కన కూర్చుని మాటలు అందించడం ప్రారంభించాడు. అందుకని అక్కడ తన బలహీన క్షణంలో యోబు భార్య దేవుణ్ణి అక్కడ దూషించు, నువ్వు చనిపో అని మాట్లాడుతూ వచ్చారు. అసలు అలా మాట్లాడడానికి గల కారణం ఏమంటారు? నువ్వు చనిపోతే చనిపో, కానీ దానికి దేవుణ్ణి ఎందుకు దూషించి చనిపోవాల్సి? దేవుణ్ణి అనడానికి మనం అర్హత కలిగిన వారమా? దేవుని ఎదురుగుండా నిలబడే అర్హత మనకుందా? లేదు. కానీ మనందరికీ జస్ట్ ఫ్రీగా దొరికేది ఎవరు అంటే మౌనంగా ఉండి ఆత్మరూపిగా ఉన్న ఆ దేవుడు. ఆయనే కనుక తన భీకర స్వరూపాన్ని మన మధ్యలోనికి దిగి వస్తే ఆయన స్వరూప దర్శనముతో ఒక్కరం కూడా మాట్లాడలేం కదా. సో అయితే ఎందుకని వై షీ సెడ్ లైక్ దట్? కల్చరల్ బిలీఫ్ అనేది ఒకటి ఉందండి వారి మధ్య. అంటే వారి జీవించిన కాలంలో కొన్ని భావనలు, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచన బట్టి బహుశా యోబు భార్య అలా మాట్లాడి ఉంటుంది అనే ఆలోచన. ఏమంటున్నారంటే, దేవుణ్ణి శపిస్తే దేవుడు త్వరగా కొట్టి చంపేస్తాడు, కాబట్టి ఈ బాధలన్నిటి నుంచి విముక్తి కావచ్చు. అక్కడ నువ్వు ఆత్మహత్య చేసుకొని అనడంలా, గమనించండి, అక్కడ నువ్వు సూసైడ్ చేసుకొని అనడంలా, కానీ నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కా అనంటే, దేవుణ్ణి తిడితే, దూషిస్తే, వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పుడు దేవుడికి కోపం వస్తుంది, దేవుడిని చంపేస్తాడు అంటే అక్కడ కూడా నువ్వు దేవుని హస్తాల్లోనే ఉండి చనిపోవాలి. వారి యొక్క స్పిరిచువల్ స్ట్రాంగ్ బిలీఫ్ అనేది చూసారా? దెన్ ఐ సాటిస్ఫైడ్. ఎందుకంటే నాకు ఆ సమాధానం నాకు చాలా అనిపించింది. నేను వెతుకుతూ ఉన్న ప్రశ్నకి సమాధానము కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా మరల తర్వాత కానీ ఈవెన్ తన జీవితం అంతా కూడా ఆలోచన చేస్తే దేవుడు యోబు భార్యను ఎక్కడ కూడా ఒక్క మాట కూడా, ఒక్క లెటర్ కూడా మాట్లాడలేదండి. సో అందుకని ఇక ఆత్మహత్య చేసుకోమని చెప్పడం లేదు, కానీ ఇక చాలు, ఇలా బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అని చెప్పి తన గుండె లోతులోంచి ఏడ్చి అరచి మరీ తన భర్తతో మాట్లాడారు యోబు భార్య. మరి యోబు భార్య నోటి మాట పాపమేనా? పాపమా కదా? స్త్రీలమైన మనము రోజుకు ఎన్ని రకాలైన పాపపు మాటలు మాట్లాడుతూ ఉన్నామో, వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటామో ఆలోచన చేసుకుందాం ఈ వెలుగులో. అందుకని కానీ వాస్తవంగా ఇక్కడ యోబు 2:9 చెప్పినట్లుగా మాత్రము ఇక్కడ చదువుతున్నాను చూడండి. అతని భార్య వచ్చి, సో అక్కడ రానే వచ్చారు యోబు భార్య వచ్చి మాట్లాడుతున్నారు. నీవు యథార్థత వదలకుందువా? ఏం చూపిస్తూ ఉందండి? ఆస్తి పోయింది, తనది అనుకున్న ప్రతి ఒక్కటి కూడా పోయింది. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. కానీ తన భర్తలో ఉన్న దేవుని పట్ల భయభక్తులను జీవిత భాగస్వామి గుర్తించిందండి. దేవుని పట్ల అతనిలో ఉన్న కృతజ్ఞత గుర్తించింది యోబు భార్య. నీవు యథార్థత వదలకుందువా అనంటే అప్పటి వరకు కూడా ఎవరిని కూడా దూషించలేదు యోబు, ఎవరిని కూడా పల్లెత్తి ఒక్క మాట మాట్లాడలేదు. చాలా జ్ఞానయుక్తముగా దేవుని మీద ఆధారపడుతూ దేవునిని దేవునిగా చూసిన ఒక గొప్ప భక్తుడు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు.
అందుకనే ప్రభు 2 సార్లు కొనియాడతారండి. ఊజు దేశములో యోబు అనే ఒక మనుష్యుడు ఉన్నారు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు. అలాగే మరల మనకు ఈవెన్ 2వ అధ్యాయంలో, ఈవెన్ అదే అధ్యాయంలో మన కింద వచనాల్లో కూడా మరల మనకి కనపడుతుంది. 2వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ దేవుడు మరలా అపవాదితో మాట్లాడుతూ ఉన్నారు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని చెప్పి, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. తర్వాత భూమి మీద అతని వంటి వాడెవ్వడు కూడా లేడు. ఎంత గొప్ప మాట అండి. యోబు దేవుని చేత కొనియాడబడుతూ ఉన్నాడు. ఎప్పుడండి? అన్నీ కోల్పోయిన తరువాత, రోడ్డు మీదకి వచ్చిన తరువాత, ఇది కొంతకాలం గడిచింది, వెంటనే జరగల ఇక ఆ మాటలు ఇవన్నీ కూడాను. ఎందుకంటే ఈ మాటలు వ్రాసింది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ డౌన్ వ్రాయబడ్డాయి. ఆ వ్రాయబట్టంలో కూడా వ్రాసిన వారు, మాటలు తీసుకుని అందించిన వారు గ్రంథకర్తకి, వారు కూడా యోబుని, యోబు యొక్క జీవిత స్థితిని చాలా గమనించి చక్కగా చారవేస్తూ వచ్చారు. యోబు వంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఇప్పుడు యోబు భార్య కూడా గుర్తించింది, నీవు యథార్థత విడిచిపెట్టవా నాయనా? ఎందుకంటే భర్త స్థితి తట్టుకోలేకుండా ఉంది. ఒక పక్కన బిడ్డలు పోయారు అని అనుకుంటే, భర్త యొక్క ఆరోగ్య పరిస్థితి ఈవెన్ పెట్టడానికి ఏమీ లేదు, చూపించడానికి ఏమీ లేదు, ఆదరించడానికి నోటి వెంట మాటలు లేవు. ఈవెన్ నా అనుకున్న వారు ఎవ్వరూ కూడా ఒక మాట సహాయము లేదు, చేతి సహాయము లేదు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ స్త్రీమూర్తి పలికిన మాట పాపమేనా అని అంటే ఎస్, ఆ సమయంలో ఆ మాట పాపముగానే కనపడుతూ ఉంది. కానీ దానికి గల కారణాలు గనుక మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ మాట అన్నారో యోబు భార్య, వెంటనే యోబు అంటూ ఉన్నారు కదా, మూర్ఖురాలా, బుద్ధిహీనురాలా అంత ఎట్లా కోప్పడలా? మూర్ఖురాలు మాట్లాడినట్లు అంటే, అంతకుముందు ఎన్నడూ నువ్వు ఇలా మాట్లాడలేదే, నేను ఎన్నడూ నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు నీతో జీవితాన్ని గడుపుతూ వచ్చాను. 10 మంది పిల్లలను వాళ్ళు పెంచటము, సాకటము, ఆస్తిపాస్తులు సమర్థించుకోవడము అనంటే మాటలు కాదు. కానీ ఆ పరిస్థితులన్నిటిలో ఎన్నడూ కూడా నీవు ఇలా మాట్లాడలేదు కదా నా సతీమణి. ఎందుకు ఇలా ఒక మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి అక్కడ అంటూ ఉన్నారు. అంతేకాదు, చాలా గొప్ప మాట అండి. ఇప్పటికీ ఇది మనం చాలాసార్లు నేర్చుకున్నాం, మన నాయకుల ద్వారా కూడా విన్నాం. దేవుని వలన మనము మేలు అనుభవించదుమా, కీడును అనుభవింప తగదా? ఈరోజు ఈ 12వ మాసంలోనికి వచ్చిన మనము మన జీవితాలలో అన్ని సందర్భాలలో మనము అనుకున్నట్లే మేలు జరగదు. కీడు లేదా నష్టము అనేది జరిగినప్పుడు ఒక్కసారి మేలుకరమైన సంగతులు, సమయాలు జ్ఞాపకానికి తెచ్చుకుందాం. దానిని బట్టి స్తుతిస్తే ఈరోజు మన ముందు ఉన్న ఈ క్లిష్ట పరిస్థితిని మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. అంతేకాని దేవుని యొక్క శక్తిని మాత్రం ఎవరు కూడా తక్కువగా అంచనా వేయవద్దు. అదే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఒక మాట యోబు గురించి మళ్ళీ చెప్పబడుతుంది. అక్కడ దేవుడు ఏదైతే ఇతని వంటి వారు భూమి మీద ఎవరూ లేరని పలికారో, అలాగే ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అంటే సహజంగా మొట్టమొదటిగా పాపము అనేది ఎక్కడ జనిస్తుందండి? మన ఆలోచనలో పుడుతుంది. ఆలోచనలోకి వచ్చిందని మరలా కొంతకాలం అయిన తర్వాత, కొంత సమయం అయిన తర్వాత బయటకు వస్తుంది మాట రూపంలో. ఆ మాటను బట్టి వాట్ ఆర్ వి అనేది అందరూ కూడా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ యోబు పలికిన మాట అంటండి, యాక్సెప్టబుల్ బై గాడ్ ఈవెన్ అంటూ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, ఎక్కడ కూడా పాపము చేయలేదు. అంటే ఎవరు పాపం చేశారు? ఇప్పుడు ఆ మాట అన్నారా దేవుడు? అనగలిగిన సామర్థ్యము కలిగిన వారు ఆయన, అనగలిగిన శక్తి కలిగింది ఆయన. అయినప్పటికీ కూడా హీ డిడ్ంట్ పే అటెన్షన్ టువర్డ్స్ ద వర్డ్స్ ఆఫ్ జోబ్స్ వైఫ్. యోబు భార్య పలికిన మాటల విషయంలో దేవుడు ఎక్కడ కూడా తన చెవిని ఇవ్వలేదు. కానీ మనం దేనికి ఎక్కువ చూపిస్తూ ఉన్నాం? యోబు భార్య ఎలా మాట్లాడింది, అసలు అట్లా మాట్లాడవచ్చా అని చెప్పేసి ఎన్ని సందర్భాల్లో మనం అనుకుని ఉంటామో కదా.
కానీ మనం పట్టించుకున్నవన్నీ దేవుడు పట్టించుకోడు. నేను అదే ప్రార్థన చేస్తుంటాను. నువ్వు ఎక్కడైతే లక్ష్యం ఉంచావో, మీరు ఏదైతే ప్రభా దృష్టి పెట్టారో ఆ మనస్సు మాకు దయచేయి ప్రభా. అది ఉంటేనే పరలోకములో దేవుని చిత్తము నెరవేర్పు జరిగినట్లుగా భూలోకములో దేవుని ప్రతినిధులుగా దేవుని చేత ప్రత్యేకించబడిన మనము కూడా ముందుకు కొనసాగుతాం. ఆ ఒక్క చోట మాత్రమే మాట్లాడింది. గమనించండి, మనము తప్పు అనేది 10 సార్లు చెయ్యం, ఒక్కసారి జరుగుతుంది. కానీ ఆ ఒక్కసారి కూడా మనం ఎందుకు చేయాలంటూ ఉన్నాను. నిత్యము దేవుని లేఖనాలు చదువుతూ ఉన్న మనము ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలిసినప్పటికీ కూడా ఒక వ్యక్తి యొక్క యాబ్సెన్స్లో, ఆ వ్యక్తులు లేనప్పుడు ఆ వ్యక్తుల గురించి మనం ఎందుకు మీటింగులు పెట్టుకుంటూ ఉన్నాం? దేవుడు అనుమతించాడా? దేవుడు మాట్లాడమని చెప్పాడా? లేదు కదా. అది దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది మనకి సంబంధించింది కానప్పుడు మనము దాని గురించి మీటింగ్స్ అనేది పెట్టడము అనవసరం. మీటింగ్స్ అంటే భారీ ఎత్తున మైకులు హడావిడి హంగామా చేయనవసరం. ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చున్నామంటే అది చాలా గొప్ప మీటింగ్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ మీటింగ్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. సో ఆ మీటింగ్ అనేది గమనించండి, దేవుడు అనుమతించని మాటలు మనం మాట్లాడవద్దు. ఇక్కడ దేవుడు యోబు భార్య గురించి ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు తప్పు అని అనలా. ఈవెన్ తన భార్య కాబట్టి యోబు గద్దించాడు. ఎప్పుడైతే యోబు గద్దింపు అనేది బయటికి వచ్చిందో, షీ వాజ్ టేకెన్ బ్యాక్. షీ క్లోజ్డ్ హర్ మౌత్. మాటి మాటికి ప్రతినిత్యము కూడా యోబు భార్య గనక అలా మాట్లాడి ఉన్నట్లయితే 42వ అధ్యాయంలో యోబుకి మరలా మ్యారేజ్ అనౌన్స్మెంట్ జరిగి ఉండేది. మరొకసారి 2వ వివాహానికి యోబు సిద్ధపడి ఉండేవారేమో. కానీ యోబు భార్య ఇక ఆ తర్వాత తన భర్తనే కనిపెట్టుకుంటూ వచ్చినట్లుగానే మనం గ్రహించాలి. లేఖనాల్లో మనకు ఎక్కడ కూడా చెప్పబడలేదు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా, ఇక్కడ మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకూడదండి. మనం కూడానండి చాలా సందర్భాల్లో కుటుంబాలలో మనం మూర్ఖురాలం కాదు, మనం బుద్ధిహీనులం కాదు, కానీ కొన్ని సమయాలలో ఆ యొక్క స్వభావాన్ని సంతరించుకుంటాం. అక్కడే అపవాది పొంచి ఉంటాడు. ఇప్పుడు నేను ఎవరింట్లోకి వెళ్ళొచ్చు, ఎవరి పక్క నిలబడవచ్చు, ఎవరిని ఆసరా చేసుకోవచ్చు. ఎందుకంటే తనకి ఎవరో ఒకరిని మనల్ని ఉపయోగించుకోకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు. సో అందుకని మనల్ని వాడుకుంటూ ఉంటాడు, మన మధ్య డిస్టర్బెన్స్ తీసుకురావడానికి. సో ఇట్లాగే ఎందుకంటే మనకి బైబిల్లో కీర్తనాకారుడు 14:1 అంటారు కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారని చెప్పి. ఎందుకంటే దేవుణ్ణి తిరస్కరించే దుర్మార్గుడు బుద్ధిహీనుడు అనేది అర్థం. సో అట్లాగే ఇక్కడ యోబు ఆమె మాటను ఎలా గుర్తించారు అంటే, దేవునికి వ్యతిరేకమైన తీవ్రమైన మాట. అమ్మ నువ్వు అలా మాట్లాడకూడదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడటం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఈవెన్ బుద్ధిహీనులు మాత్రమే దేవుడు లేడంటారు. నువ్వు దేవుణ్ణే దూషించమంటూ ఉన్నావు కదా, తప్పు. అలా ఎన్నటికీ కూడా నువ్వు మాట్లాడవద్దు. ఎందుకంటే మనం అలా మాట్లాడటానికి కూడా సాహసించవద్దు అని యోబు యొక్క స్వరములో నుంచి వచ్చిన ఆ తీవ్రత ఉంది చూసారా. ఆ యోబు భార్య మరి ఎన్నడూ కూడా మాట్లాడకుండా మౌని అయిపోయి తన భర్త వెనకే నిలబడిన విధానం మనకి ఇక్కడ కనపడుతుంది. అంతేకాదు, దేవునిని దూషించుట అనే మాట బ్లాస్ఫెమీ అంటాము, అంటే దేవదూషణ. అపవాది కూడా ఎప్పుడు ఆరంభము నుంచి అదే కోరుకుంటూ వచ్చాడు. మనం కూడా కోపం వచ్చిందనుకోండి, ఇంటి వారిని శపిస్తాం, మనకు నచ్చని వారిని కోపడుతూ ఉంటాం. మన బిడ్డల్ని ఎన్ని రకాల శాపనార్థాలు పెడతారో మన కోపములో ఆవేశములో ఎన్ని రకాలుగా తిడుతూ ఉంటామో. సో అందుకని అటువంటి మాటల తీవ్రత అనేది మనం కలిగి లేకుండానండి సాధు స్వభావము, మెత్తని స్వభావము కలిగి మనము జీవించాలి. సో అందుకని ఇటువంటి బ్లాస్ఫెమీ, దేవదూషణ అనేది మనం చేయడానికి వీల్లేదు. అపవాది ఎప్పుడు కూడానండి మన ప్రేరేపిస్తూ ఉంటాడు దేవదూషణ చేయడానికి. దేవునికి వ్యతిరేకమైన మాటలు మన నోటి వెంట తీసుకురావడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ లేదు. అందుకని మాట నోట్లో నుంచి బయటికి రాకముందే ఒకంత మన మౌని అయి ఉంటూ దానిలో ఉన్న అర్థము పరమార్థాన్ని తెలుసుకొని మాట్లాడవచ్చో లేదు తెలుసుకొని అప్పుడు మనం మాట్లాడితే అది మనకు చాలా దీవెనకరంగా ఉంటుంది. సో ఇక్కడ యోబు 2:5 చూసినట్లయితే ఇక్కడ చూడండి, అక్కడ అంటున్నారు కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఇప్పుడు అపవాది మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడండి?
దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు యోబు గురించి. నువ్వు అన్నీ కూడా ఇచ్చేస్తూ తనకి కావలసినవన్నీ కూడా ఇచ్చావు, కానీ ఇవ్వడం ద్వారా చాలా హ్యాపీగా ఉన్నాడు. పిల్లలు పోతే ఏమైంది, మళ్ళీ పుడతారు కదా. ఆనాడు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీస్ ఏమీ లేవు కదా, మళ్ళీ అన్నీ సంపాదించుకోగలుగుతాడు, ఆరోగ్యం ఉంది కాబట్టి అని చెప్పి మరల ప్రొవోకింగ్ వర్డ్ అనేది ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. నువ్వు గనక అతని ఎముకను దేహమును అంటే దీన్ని పీల్చి పిప్పి చేస్తే ఈ శరీరాన్ని అని చెప్పి అప్పుడు నీ ముఖము ఎదుటనే అతడు నిన్ను దూషిస్తాడు అని చెప్పి అక్కడ మరలా మాట్లాడుతూ వచ్చారు. కానీ వీటన్నింటిలో ఎక్కడా కూడానండి యోబు పాపము చేయలేదు, కానీ యోబు భార్య నోటి నుండి వచ్చిన మాట మాత్రము పాపముగానే పరిగణించబడింది. కానీ శిక్ష వేసేంత తీవ్రమైన స్థాయిలో అది పరిగణింపబడలేదు అనేది కూడా టెక్స్ట్లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందే, కానీ ఇది వ్రాయబడలేదు అనే సంగతి మనము తెలుసుకోవాలి. కాబట్టి అక్కడ ఆ ఒక్క క్షణములోనే ఆ ఒక్క మాటలోనే యోబు భార్య నీవు దేవుణ్ణి దూషించి మరణమైపో అని చెప్పడం ద్వారా పాపము చేసింది అనేది కరెక్ట్, అది రైట్, దాన్ని అంగీకరించవచ్చు. మరి శిక్ష ఏదండి? శిక్ష ఎక్కడ? ప్రతి నిత్యము కూడా తన భర్త యొక్క దుస్థితిని చూస్తూ, ఒకప్పుడు నా భర్త ఎలా ఉండేవారు, కానీ నేడు ఇప్పుడు ఎలా ఉంటూ ఉన్నారు, ఆయన స్థితి ఎంత వేదనకరము కదా. మనకి అట్లాగే అహరోను మిర్యాములు కూడా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తారు, అవునా? మనకి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కనపడుతుంది. అక్కడ దేవుడు మిర్యాముకి మాట్లాడినందుకు ఇద్దరు ఏకీభవించిన ఒక మిర్యామును మాత్రమే కుష్ఠరోగముతో శిక్షిస్తారు. మరి అహరోను కూడా ఏకీభవించాడు కదా మిర్యాము మాటలతో. మరి అహరోను శిక్షించలేదే దేవుడు? పార్షియాలిటీనా, మేల్ డామినేషన్ అంటారా? ఎందుకని ఆలోచించండి. అక్కడ చాలామంది స్కాలర్స్ అంటారు కదా, ప్రతి నిత్యము తన సహోదరి యొక్క కుష్ఠ రోగమే తన జీవితంలో గొప్ప శిక్షగా దేవుడు ఉంచేశాడట. అహరోను జీవితంలో దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడండి. ఎవరి స్థాయికి తగినట్లుగా తన న్యాయాన్ని ఆధారము చేసుకుని, చట్టాన్ని ఆధారము చేసుకుని దేవుడు తన శిక్షని మనకి పంపిస్తూనే ఉంటారు. కాబట్టి మనము ఎవరితోనైనా ఆటలాడుకోవచ్చు, కానీ దేవునితో మాత్రం మనం ఆటలాడుకుంటే ఈరోజు మనం చెప్పే అబద్ధాలు కొంతకాలం చెలుమడి అయిపోతాయి, కానీ తర్వాత మాత్రము మన నోటి మాటను బట్టి మనము దేవుని సన్నిధిలో తీర్పుకి మనము నిలబడవలసిందే. మరి ఇప్పుడు ఆ విధముగా పలకడం ద్వారా was she an evil person? Did God condemn her forever? అలా దూషించింది కాబట్టి ఆమె ఎప్పటికీ దుర్మార్గురాలని అనవచ్చా? మరి దేవుడు ఆమెను శిక్షించాడా అని అంటే ఎన్నటికీ కూడా కాదండి, దేవుడు శిక్షించలేదు. దేవుని యొక్క హృదయం అండి యోబు భార్య పట్ల ఎంతో కనికరముతో అక్కడ నింపబడింది, ఎంతో సహృదయముతో ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. మరి దానికి ఆధారాలు ఏంటండి? మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనకు తెలుసు కదా, పాత నిబంధనలో దేవుడు కరుణామయుడు, కనికర సంపన్నుడు, దీర్ఘశాంతము కలిగినవాడు. మరి యోబు భార్య విషయంలో తను మాట్లాడిన మాటని ఆధారము చేసుకుని తను నిత్యము కూడా శిక్షకి పాత్రురాలుగా చేశాడంటే చెయ్యలేదు. ఎందుకంటే షీ ఈజ్ నాట్ రెబ్యూక్డ్ బై గాడ్. దేవుడు ఆమెను ఒక్క మాట కూడా గద్దించలేదు. యోబు 42వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది. అక్కడ ఒకవేళ యోబు భార్యను గనక దేవుడు గద్దించినట్లయితే నేను ఇందాకే చెప్పాను కదా, ఈ వచనాలు ఇక్కడ ఉండేవి కాదు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడిని ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి అని చెప్పి కొన్ని లిస్ట్ ఆఫ్ థింగ్స్ చెప్పిన తర్వాత నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతూ మరలా తేమానీయుడైన ఎలీఫజును, షూహీడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫర్ను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. కదండి, దేవుడు అక్కడ యోబును అంగీకరించాడు.
ఆలోచించండి. యోబు దేవునితో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు భార్య కూడా యోబుతోనే ఉన్నారు. యోబు దేవుని కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మరలా దేవుడు యోబుకి కొన్ని పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షలన్నిట్లు కూడా యోబు నెగ్గుతాడు. నిజంగా ఆ స్త్రీమూర్తి దేవుని చేత గద్దించబడినట్లయితే ఎక్కడ కూడా అక్కడ కనపడి ఉండేవారు కాదు. ఇక్కడ స్నేహితులతో ప్రారంభించి మరల కిందకి వచ్చేసరికి యోబు యొక్క కుటుంబ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానం మనకి కనపడుతుంది. ఇక్కడ పూర్తి పునరుద్ధరణలో మరల మంచిగా అయిపోయే రోజులలోనికి ఆ స్త్రీమూర్తి కూడా పాల్గొన్నారు. యోబు 42వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు చూసినట్లయితే దేవుడు యోబు ఆస్తిని రెట్టింపు చేశారు. మరల 10 మంది సంతానాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక ఒక మాట కూడా ఉంది, యోబు యొక్క కుమార్తెలు అంటండి అతి సౌందర్యవంతులు. ఈవెన్ అక్కడ ఇంకొక మాట ఉంది, తన ఆస్తిలో తన కుమార్తెలకు కూడా యోబు స్వాస్థ్యం ఇచ్చాడు. మనకు ఎన్టీఆర్ గారి కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్త్రీలకి అంటే కుమార్తెలకి కూడా తండ్రి ఆస్తిలో వాటా అక్కడ ఇచ్చారు. వివాహంలో ఇస్తే ఇచ్చారు, దాని సంగతి తర్వాత. కానీ ముగింపులో మళ్ళీ కొరదలాలు ఉంటాయి చూసారు, అమ్మ పేరు మీద నాన్న పేరు మీద ఆస్తిపాస్తులు ఉంటాయి కదా, వాటిలో మనకి కూడా పాలిభాగం ఉన్నది అని చెప్పి చట్టం తర్వాత కాలంలో చేయబడింది. కానీ అక్కడ యోబు కాలములో అయితే ఆనాడే యోబు తన కుమార్తెలకి కూడా అక్కడ స్వాస్థ్యం ఇచ్చినట్లుగా మనకు చెప్పబడుతూ ఉంది. వారి పేర్లు కూడా ఇక్కడ వ్రాయబడ్డాయి. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇప్పుడు న్యూ చిల్డ్రన్ అనవచ్చు కదా, నూతన తరము. ఈ నూతన తరానికి తల్లి ఎవరు? ఇంకొక యోబు భార్య ఇక్కడ కనపడిందా అంటే కాదు. ఆ యోబు భార్యే తన భర్తతో పాటు తాను చూసారు. అక్కడ యోబు మొత్తబడ్డాడు కానీ యోబు భార్య మొత్తబడలా. దేవుడు అక్కడ కూడా యోబుకి గొప్ప ప్రావిజన్ ఏర్పాటు చేశారు తెలుసా. సమయానికి ఉదయకాలంన తన భర్త ఏం తింటారో తెలుసు, అన్నీ చక్కగా ఉన్నంతలో ఏదో ఒక విధంగా తిప్పలు పడి, ఈవెన్ కొంత జూయిష్ ట్రెడిషన్ తెలియచేస్తుంది కదా, తనంటండి తన హెయిర్ కూడా అమ్మివేసి డబ్బులు తీసుకొచ్చి కుటుంబానికి కావలసినవి ఇచ్చింది అని చెప్పి ట్రెడిషన్ చెప్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు. కానీ ఎందుకంటే మరి అదే కదా, ఏదో ఒకటి మనకున్నది అమ్మి ముందు మనకి టైం కాస్తంత ఫుడ్ కావాలి. సో దానికి గాను ఏదైతే ఉందో అమ్మకానికి అవన్నీ కూడా చేస్తూ తన భర్తని చాలా జాగ్రత్తగా చూసుకుందండి. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. బాధకు అప్పగించినను, నష్టానికి అప్పగించినను దానిలో కూడా మనకి కావలసిన సౌకర్యాన్ని మనకు అందిస్తాడండి. ఆ దేవుని యొక్క ప్రేమని అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. నేను అది కన్నులారా నేను నా దేవుణ్ణి చూస్తూ ప్రతినిత్యము కూడా నా దేవుడు నన్ను ఎలా పోషిస్తూ ఉన్నాడో, సంఘాన్ని ఎలా కాపాడుతూ ఉన్నారో అది నేను వ్యక్తిగతంగా ఎంతగానో అనుభవిస్తూ ఉన్నాను. చాలామంది నేత్రాలకు అసలైంది వెళ్ళిపోయింది, ఈవిడ ఎలా బ్రతుకుతుంది అని అనుకున్నారు. కానీ ఆ స్థానములో దేవుడు ఎన్నో రీతులుగానండి తాను ఏర్పాటు చేసుకున్న వారికి కావలసిన ప్రొవిజన్ పంపిస్తాడండి. మనం అనుకున్నట్లుగా దేవుడు పనిచేసే దేవుడు కాదు. హీ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. వెన్ వీ ఒబే వీ కెన్ సీ ద మైటీ ప్లాన్ అండ్ ప్రాస్పరస్ లైఫ్ ఆఫ్ గాడ్. అండ్ మన జీవితాలలో దేవునికి విధేయత చూపించినప్పుడు మాత్రమే దేవుని యొక్క కరుణా హస్తాన్ని మనం అనుభవించగలుగుతాం, మనము పొందుకోగలుగుతాం. ఇక్కడ బైబిల్ కూడా చెప్తూ ఉంది కదా, బిడ్డలను దేవుడు మరలా సంతానాన్ని అనుగ్రహిస్తారు. అక్కడ కూడా చూసినట్లయితే రియల్లీ దట్స్ గ్రేట్ బ్లెస్సింగ్ అని చెప్పవచ్చు. అక్కడ కూడా తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికారని, మరల కుమారుల కుమారులను 4 తరముల వరకు కూడా చూచినట్లుగా కనపడుతుంది. మరలా 7 కుమారులు 3 కుమార్తెలు వచ్చేసారు ఇక్కడ యోబుకి. ఈవెన్ తర్వాత 4 తరాల వరకు కూడా యోబు గారు జీవిస్తూ వచ్చారండి. దేవుని యొక్క మహాకృప. ఆ 4 తరాల పాటు కూడా తన గ్రాండ్ చిల్డ్రన్ని పెట్టుకుని యోబు తన దేవుణ్ణి ఎంత ఘనముగా పరిచయం చేసి ఉంటారో, తన దేవుని యొక్క కార్యాలు, భీకరమైన కార్యాలు ఎలా తెలియచెప్పి ఉంటారో. ఇక్కడ యోబు 42లో అంటూ ఉన్నారు కదా,
2వ వచనంలో యెహోవా నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని అని యోబు కొన్ని సంవత్సరాల అనుభవము, బాధలో దేవుని అనుభవించిన విధానం, కష్టములో దేవుని అనుభవించిన విధానం, తిరస్కారములో దేవుని మీద ఆధారపడిన విధానం, అది తను చూస్తూ తన భర్త నుంచి తన భర్త దేవుణ్ణి చూస్తూ ఒదిగి జీవించిన విధానం స్త్రీ మూర్తులమైన మనందరికీ కూడా గొప్ప ఆదర్శం కావాలండి. కుటుంబాలు దీవించబడాలి అని అంటే అక్కడ యోబు పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో యోబు భార్య యొక్క పాత్ర కూడా అంతే ప్రధానమైనది. తను ఒక్కసారి మాట్లాడింది. రిమైనింగ్ 42 చాప్టర్స్లో ఎక్కడొక్కడ తన స్వరము వినపడలేదు. యోబు స్వరమే వినపడుతూ వచ్చింది. దేవుని యొక్క స్పర్శను తను ఎలా పొందుకుంటూ వచ్చారో, తను ఎలా అనుభవిస్తూ వచ్చారో, అందులో నుంచి కూడా దేవుడు ఎలా తన భర్తతో మాట్లాడుతూ ఉన్నారో కన్నులారా యోబు భార్య చూస్తూ వచ్చింది. బట్ వాట్ ఆర్ యూ సేయింగ్ మై డియర్ లేడీస్? స్త్రీలమైన మనము ఎలా మన దేవుని చూడగలుగుతూ ఉన్నాం, ఎలా మన దేవుని మన ఇంటి వారికి మనం పరిచయం చేయగలుగుతూ ఉన్నాం. మేలు చేస్తేనే దేవుడు కాదండి. ఒక్కొక్కసారి పాపలోకములో ఉంటూ ఉన్న మనము మన తొందరపాటు క్రియల వలన మనం పొందుకునే నష్టములో నుంచి కూడానండి మన దేవుడు మనకు మేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఎన్నటికీ కూడా మంచి దేవుడు అండి. ఆయన మించిన మంచి దేవుడు మరొకరు లేరు. ఇక్కడ చూసినట్లయితే యోబు భార్య లేకుండా యోబుకి బిడ్డలు పుట్టలేదు కదా. సో అటు రీతిగా దేవుడు ఆ రీతిగా వారికి తోడుగా ఉంచి నడిపిస్తూ వచ్చారు. సో 10 మంది పిల్లలను సమాధి చేసిన తల్లికి మరల దేవుడు తన మాతృత్వముతో తిరిగి ఆనందాన్ని నింపాడండి. అనుకుందా? ఏనాడైనా ఆశించిందంటారా? తన 10 మంది బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు నాకు మరలా బిడ్డలు కలుగుతారు అనే ఆశ ఎక్కడైనా ఉందా? లేదు. ఆశ లేని దానిలో నుంచి ఆశను పుట్టించగలిగిన దేవుడు, నిరాశలో నుంచి నిరీక్షణ తీసుకుని రాగలిగిన దేవుడు, ఎవరైతే వేచి ఉంటారో, విధేయతతో దేవుని వైపు కనిపెట్టుకుని ఉంటారో గొప్ప అద్భుతాన్ని జరిగించే దేవుడు. అందుకని ఇక్కడ పురాతన యూదుల సాంప్రదాయములో ఇక్కడ యోబు భార్యను గురించి చాలా ఆశ్చర్యమైన సంగతులు వారు తెలియచెప్తూ వచ్చారు. అది ఇందాక చెప్తూ వచ్చాను, టెస్ట్మెంట్ ఆఫ్ జోబ్ అని పురాతన యూదుల గ్రంథం అన్నమాట. సో అక్కడ బాధలో ఉన్న ఇక్కడ ఈ స్త్రీ గురించి చెప్తూ వచ్చారు. యోబుకు రొట్టెను కొనడానికి నేను ఇందాక చెప్పాను కదా, తన జుట్టును కూడా అమ్మి వేసింది అని చెప్పి అక్కడ యూదుల గ్రంథములో వ్రాయబడి ఉందట. కొంతమంది రబ్బీలు ఏమన్నా తెలుసా? రబ్బీ అంటే బోధకుడు. యూదుల బోధకులు ఏమన్నారో తెలుసా? వాళ్ళు కొనియాడారండి. ఏ రైచియస్ ఉమెన్ హూ స్టంబల్డ్ ఇన్ హర్ గ్రీఫ్. అంటే తన దుఃఖములో తొందరపాటుతనముతో పాపముగా ఎంచబడిన మాటలు పలికిన ఈ స్త్రీమూర్తిని దే వర్ కన్సిడర్డ్ హ్యాజ్ అ రైచియస్ పర్సన్, నీతి మంతురాలుగా అక్కడ వారు ఎంచుతూ వచ్చారు. రబ్బీలు మాట్లాడుతూ వచ్చారు. సహజంగా రబ్బీలు మనకు తెలుసు కదా, తప్పును తప్పుగా గట్టిగా గద్దించేవారు. కానీ ఇప్పుడు యోబు భార్యను చూసి వారు ఏమంటూ ఉన్నారంటే షీఈ్ అ రైచియస్ పర్సన్. ఎందుకంటే తన స్థితిని అర్థం చేసుకుని అక్కడ వారు మాట్లాడుతూ వచ్చారు. అంతేకాదు మరొక రబ్బీ ఈ విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఆమె మాటలు అంటండి యోబు యొక్క జీవితానికి కఠినముగాను చిట్టచివరి పరీక్షగా నిలిచాయట. అంటే యోబు భార్య పలికిన మాటలు యోబు విన్న వెంటనే ఆ పరీక్షలో యోబు నిలబట్టం ద్వారా దేవుని చేత యోబు కొనియాడబడ్డారు. చూసారా? అంటే మనకు వ్యతిరేకమైన మాటలు వచ్చినప్పుడు, మనల్ని అవమానించినప్పుడు, మనము చేయని తప్పు మీరు చేశారని పదే మన మీద రుద్దుతూ ఉన్నప్పటికీ కూడా డోంట్ లీవ్ అవుట్ యువర్ ఇంటిగ్రిటీ. ఎక్కడ కూడా మన యథార్థతను విడిచిపెట్టి ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదండి. అలాగే అటువంటి పరీక్షల్లో మనం నిలబడాలి. అదే మన దేవుడు చూసేది. మరి మనము ఎలా నిలబడుతూ ఉన్నాం? మన తోటివారు, మన ఇంటివారు ఇన్ని సంవత్సరాలైంది నా ఇంటివారు కానీ లేకపోతే పలానా వారు కానీ నన్నుగా అర్థము చేసుకున్నదే లేదు. పర్వాలేదు, మనల్నిగా అర్థం చేసుకున్న మన సృష్టికర్త, మన రక్షకుడు ఉన్నప్పుడు ఎవరో అర్థం చేసుకోలేదని వాళ్ళని మనం అపార్థం చేసుకోవడం అనేది దేవుని దృష్టికి సరైనదేనా? కాదు కదా. అందుకనే తొందరపడి ఎవరిని కూడా మనము అనుమానించకూడదు, అవమానించకూడదు. ఇక్కడ ఈ పరీక్షలో యోబు నిలబడ్డం వలనే అక్కడ దేవుని ఎంతగానో స్తుతించాడు. దేవుడు కూడా యోబుని కొనియాడుతూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ యోబు భార్య బైబిల్ గ్రంథములో అనేక మంది దైవభక్తి కలిగిన స్త్రీలకు ప్రతిరూపముగా కనపడుతూ ఉంది.
ఆదికాండం 16వ అధ్యాయంలో చూస్తే శారమ్మ గారు ఉన్నారు. ఇంకా పిల్లలు పుట్టడం లేదని చెప్పేసి హాగరు తీసుకుని తన భర్తకి ఇస్తారు. తర్వాత బిడ్డ పుడతారు. వారిరువురికి మధ్య జరిగిన జగడం మనందరికీ తెలిసిందే. అట్లాగే ఆదికాండము 27వ అధ్యాయంలో అక్కడ కూడా రిబ్కా మరల కనపడుతూ ఉంది. అట్లాగే తర్వాత రాహేలు కూడా కనపడుతూ ఉన్నారు, హన్నా. ఇలా దైవభక్తి కలిగిన స్త్రీలు ఎంతోమంది దుఃఖములో తొందరపాటులో పలికిన మాటలను బట్టి దేవుడు వారిని వెంటనే శిక్షించలేదు, కానీ వారికి మరలా మరొక అవకాశం ఇచ్చారు. వారి తప్పు తెలుసుకొని మరల దేవుని సందులో పశ్చాత్తాపపడి తమ జీవితాలను కుదురుబాటు చేసుకుని నిలబడే అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకున్నారండి. నేను ఎంత తప్పు చేస్తున్నప్పటికీ మీకు నా తప్పులు కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అలా నేను తప్పు చేశాను నేను చెప్పడం లేదు, ఎందుకంటే దేవునికి మనం లెక్క అప్పు చెప్పుకోవాలి ఎవరు ఏది చేసినప్పటికీ. సో నేను ఇది తప్పు చేస్తే వెంటనే అందరికీ అదే కనపడుతుంది, కానీ నా దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నేను ఇచ్చే అవకాశాన్ని ఈ అమ్మాయి ఉపయోగించుకుంటే తర్వాత ఎంత ఉన్నతముగా ఈ అమ్మాయిని నేను తీర్చిదిద్దబోతూ ఉన్నాను అని గాడ్ వెయిట్స్ ఎట్ అ ఫుట్ స్టెప్ అండి. మన ఇంటి ద్వారము దగ్గర మన దేవుడు నిలబడుతూ ఉన్నాడండి. ఆ సంగతి ఎంతమందికి తెలుసు, ఎంతమంది గ్రహించుకుంటూ ఉన్నారు? తొందరపాటుతో వారు ఒక మాట అన్నారని 2 మాటలు, 1 అన్నారని 4 మాటలు రోడ్ల మీదకి వచ్చేసి మరి గొడవ పడతాము, కోర్టులకు వెళ్ళటము, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుని నామము ఇదిగో మిమ్మను బట్టే కదా అన్య జనాంగం మధ్య నా నామం దూషించబడుతూ ఉంది అని ప్రభు యొక్క మనస్సు ఎంతో ఎంతో ఆక్రోశిస్తూ ఉందండి. అందుకనే దుఃఖములో తొందరపడి మాట్లాడిన దైవభక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు, కానీ దేవుడు మరల వారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆనాడు పలికిన మాట తర్వాత మరల వారు ఎన్నడూ కూడా పలకలేదండి. అది మనం తెలుసుకోవాల్సిన సంగతి. ఒకే మాట పదే పదే మన మనసులో మార్చుకోకుండా మాట్లాడుతూ ఉంటే అది దేవుని దృష్టికి సరైంది కాదు. సో యోబు భార్య కూడానండి తన బాధలో తడబడినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి అర్హురాలైన స్త్రీమూర్తిగా మనకు ఇక్కడ కనపడుతూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఇంకా చివరికి వచ్చేస్తూ ఉన్నాను. సమ్మరీ, గాడ్స్ హార్ట్ టువర్డ్స్ జోబ్స్ వైఫ్. అసలు యోబు భార్య పట్ల దేవుడు ఏ విధమైన దృష్టిని కలిగి ఉన్నారు, దేవుని యొక్క హృదయము ఎలా ఉంది అనేది చూసినట్లయితే ఆరంభములో ఆమె పలికిన మాటలు పాపముగాను బుద్ధిహీనముగానే కనపడుతూ వచ్చాయి. కానీ ఆ మాటల కంటే కూడానంటండి దేవుడు విరిగిపోయిన నలిగిపోయిన ఆ స్త్రీమూర్తి యొక్క హృదయాన్ని చూశారట. అదే దేవుని మనస్సు అండి. అందుకనే పౌలు గారు ఛాలెంజ్ చేశారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరందరూ కూడా నన్ను పోలి నడుచుకోండి అని సవాల్ చేశారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనందరము కూడానండి క్రీస్తు వలె ఆలోచించాలి, క్రీస్తు వలె పని చేయాలి. అలా అని ఈరోజు మనం సిలువ మోయవలసిన పని లేదు, సిలువకు కొట్టబడవలసిన పని లేదు. దాన్ని గ్రహించుకొని సిలువ లాంటి మాటలు మాట్లాడుతూ ఇతరుల హృదయాలను గాయపరచకుండా దేవుని మనస్సుతో మనము నెమ్మది కలిగి మనము జీవించాలి. అదే ఇక్కడ దేవుడు తన యోబు భార్య విరిగిన ఈ మనస్సును చూస్తూ ఉన్నారు. అక్కడ తర్వాత హీ నెవర్ కండెమ్డ్ హర్. దేవుడు ఎన్నడూ కూడానండి యోబు భార్యను ఖండించలేదు, శిక్షించలేదు. ఎక్కడైనా కనపడుతుందా? 42 అధ్యాయాల్లో లేదు, మిగిలిన 61 పుస్తకాల్లో బైబిల్ గ్రంథంలో కనపడుతుందా? ఎక్కడ కూడా లేదండి. ఆ ఒక్క చోట మాత్రమే. అంటే డోంట్ జడ్జ్ ఎనీబడి ఇమ్మీడియట్లీ. ఎప్పుడైనా సరే ఎవరినైనప్పటికీ కూడా మన వెంటనే అలా వారిని మన మాటలతో తీర్పు తీర్చడానికి వీల్లేదు. అంతేకాదు తర్వాత కాలంలో దేవుడు ఎలా దీవిస్తూ వచ్చే చూడండి. మొట్టమొదటిగా పాపముగానే పరిగణించారు, కానీ తర్వాత తను విరిగిన మనసును దేవుడు చూశారు. మరలా ఇప్పుడు నూతనముగా దేవుడు సన్మానిస్తూ ఉన్నారు. నూతన హృదయము, నూతన మనస్సు, నూతనమైన భర్త, స్వస్థపరచబడిన భర్త, మళ్ళీ న్యూ హౌస్, న్యూ బ్లెస్సింగ్స్, ఆ తర్వాత న్యూ చిల్డ్రన్. మరలా చూసారా, ఒకసారి మాకు సెకండ్ బేబీ పుట్టినప్పుడు, రక్షిత పుట్టినప్పుడు 5 years గ్యాప్ తర్వాత ఒక సహోదరి అంటూ వచ్చారు కదా. అసలు నిజంగానే పిల్లల మధ్య ఎంత గ్యాప్ ఉంటే మళ్ళీ బుడ్డదాన్ని చూస్తుంటే ఎంత ముద్దు వస్తుందో. అసలు మన ఇంట్లో కూడా ఇంత బుడ్డదుంటే బాగుండు. అంటే మరల మనకి ఆఫ్టర్ సమ్ కొన్ని కుటుంబాలు అయితే 10 years 15 years తర్వాత కూడా సెకండ్ బేబీ వచ్చినప్పుడు మరలా ఆ న్యూనెస్ అనేది చాలా డిఫరెంట్గా కనపడుతూ ఉంటుంది. మరలా యవ్వనస్తులుగా ఉన్న వారు చనిపోయారు, మధ్యలో ఒక ట్రాజిక్ ఈవెంట్ జరుగుతూ వచ్చింది. మరలా ఇప్పుడు ఆ గృహమంతా కూడా అంటే వాళ్ళ ఆరోగ్యం కూడా
చక్కగా సెట్ చేయబడింది. వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉన్నతముగా అక్కడ నిలబెట్టబడింది. అంతే, నూతన ఐశ్వర్యము, నూతన గౌరవము, నూతన ఆనందము, ఇవన్నీ కూడా యోబు భార్య జీవితం సొంతం చేశాడండి మన దేవుడు. అదే మన దేవుని యొక్క గొప్పతనం. ఎందుకంటే బాధలో మనం పలికిన మాటల్ని దేవుడు లక్ష్య పెట్టాడు, కానీ తర్వాత మనం అడుగుతాం, చూసా ప్రభా నన్ను క్షమించిన ఆయన. అది మనస్ఫూర్తిగా రావాలండి. పైపై పెదవుల మీద క్షమాపణ కోరి మళ్ళీ రేపటి రోజున మనకు సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అలా అటువంటి మాటలు మాట్లాడే ఆ పశ్చాత్తాపం కాదని మనం కలిగి ఉండవలసింది. ఇక్కడ బాధలో ఆ సహోదరి అన్న మాట కాలగమనాన మన దేవుడు కనికరము గల దేవుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, అపారమైన కరుణ కలిగిన ఈ దేవుడు మాట్లాడుతూ వచ్చారండి. ఎందుకంటే శాశ్వతముగా ఆ స్త్రీ యొక్క సాక్ష్యం అనేది లేఖనాల్లో నిలబెట్టేశారు. అట్లాగే మనము కూడానండి మన జీవితాలలో దేవునిని బట్టి ధైర్యముగా నిలబడదాం. దేవునిని బట్టి మనమున్న ప్రతికూల పరిస్థితుల్లో దేవునిగా చూస్తూ మనము నిలబడదాం. అలాగే ఇక్కడ నూతన ఆరంభాన్ని ఇచ్చిన ఈ దేవుడు, అలాగే ఈ స్త్రీ జీవితంలో నుంచి మనము నేర్చుకునే కొన్ని అమూల్యమైన పాఠాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే మన జీవితాల్లో బాధలో దైవభక్తి కలిగిన స్త్రీ కూడా బుద్ధిహీనముగా మాట్లాడవచ్చు. పెద్ద పాస్టర్ గారు చెప్తారు కదా, ఎంత గొప్ప వ్యక్తిలోనైనా సరే ఒక అల్పుడు ఉంటాడట, ఎంత అల్పునిలోనైనా సరే ఒక గొప్ప వ్యక్తి ఉంటాడట. తెలుసా మీకు? మనలో ఒక అల్పమైన వ్యక్తి ఉన్నారు, అలాగే మనలో ఒక గొప్ప వ్యక్తి కూడా ఉన్నారు. అందుకని ఎదుటివారు ఏదైనా తప్పు చేసినప్పుడు, బలహీనపడినప్పుడు, ఇక ఆ వ్యక్తి ఎందుకో పనికిరాడు అని డోంట్ జడ్జ్. ఆ వ్యక్తిని దేవుడు మరొక కోణంలో నుంచి చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తిని తప్పుని ఎన్నటికీ కూడా పరిగణించడం. అలా అని మనం తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే ఊరుకునే దేవుడు కూడా కాదు, అది కూడా మనము తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు తెలుసు కదా, నయోమి కూడా అలాగే మాట్లాడుతూ వచ్చింది. దేవుడేమో చక్కటి పేరు పెట్టారు, మధురము అని పెడితే ఇక తనను తాను ఎలా పరిగణించుకుంటుంది? ఇక నన్ను నయోమి అనొద్దు, ఇక నేను మధురం కాదు, ఇక నా జీవితం మారా అయిపోయింది. అదే మనం కూడానండి మన నోటి మాటతో మన జీవితాల మీదకు శాపాన్నిలాగే తెచ్చుకుంటూ ఉన్నాం. దేవుడేమో దీవిస్తానని మనకెన్నో వాగ్దానాలు ఇస్తే మనకు వచ్చిన కొద్దిపాటి శ్రమను చూసి మనము వెంటనే ఇక నా జీవితం నష్ట జాతకురాలినే, ఇక నా జీవితమంతా నష్టమే, నా జీవితమంతా కష్టమే, నా జీవితమంతా కన్నీరే అని చెప్పి మన సెల్ఫ్ పిటి, స్వయం దయ, మనల్ని చూసి మనం ఎంతగానో జాలిపడిపోతూ ఉంటాం. కానీ చూడండి, మన దేవుడండి నిజాయితీ కలిగిన దేవుడు, యథార్థత కలిగిన దేవుడు. ఆ స్థితిలో ఎక్కువ కాలము ఉంచే దేవుడు కూడా కాదు. దాన్ని తప్పించి ఎవరిని చూపిస్తాడు తెలుసా? తనని చూపిస్తాడు. తను ఎంత గొప్ప దేవుడో ప్రజలందరూ కూడా ఇంక లేదు అయిపోయింది అనుకున్న మన ఈ జీవితాలను ఇదిగో ఉన్నతముగా తీసుకుని వెళ్ళి, ఇదిగో దిస్ ఈజ్ మై ప్లాన్ ఇన్ దర్ లైఫ్ అని చెప్పి చెప్తారండి. అందుకని ఎక్కడ కూడా నిరుత్సాహపడవద్దు. మనమున్న స్థానంలో కష్టములో నమ్మకంగా ఉందాం, దుఃఖములో నమ్మకంగా ఉందాం, నిరుపేద స్థితిలో నమ్మకంగా ఉందాం, ఉన్నతమైన స్థితిలో కూడా అంతే నమ్మకముగా ఉండి మన సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితాల్లో తన కార్యాన్ని జరిగిస్తారని విశ్వాసముతో మనము ముందుకు కొనసాగుదాం. అంతేకాదు మన మాటలండి గమనించండి, స్త్రీలుగా కుటుంబాలలో మనం పలికే మాటలు మన భర్తని, అలాగే మన పిల్లలను, మన ఇంటి వారిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. మరి ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నాం, మనం ఎలా మాట్లాడుతూ ఉన్నాం? ఒక్కొక్కసారి అమ్మ అంది కదా, ఇక నువ్వు ఎందుకు పనికిరావని అమ్మ చెప్పేసింది, నీకు నీ జీవితం ఇంతే అని చెప్పేసింది అని తెలియకుండానే మన మాటల ఇన్ఫ్లుయెన్స్ అనేది వారి మీద పడుతుంది. మంచైనా పడుతుంది, చెడైనా పడుతుంది. అందుకని సే ఏ గుడ్ వర్డ్ ఎవ్రీడే టు యువర్ చిల్డ్రన్, టు యువర్ లైఫ్ పార్ట్నర్. జీవిత భాగస్వామికి ఒక మంచి మాట చెప్పండి బయటికి వెళ్ళేటప్పుడు. ఎంత కష్టం వచ్చినా సరే, కష్టం వచ్చినప్పుడేమో అపార్థాలు చేసుకోవటం, దూషణ మాటలు పలకడం. అదే ఆశీర్వాదంతో భర్త ఇంటికి వస్తే అబ్బో మీ అంతటి వారు లేరండి అని చెప్పేసి హారతి పళ్ళింపటం, అది కాదండి. సంతోష సమయంలో కంటే కూడానండి జీవిత భాగస్వామిగా, ముఖ్యంగా స్త్రీలుగా మన బిడ్డలు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నప్పుడు, అపజయాలు రుచి చూస్తూ ఉన్నప్పుడు, లేదు తప్పిదాలు చేసినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తూ ఉన్నాం? బయట వారి వల్ల నిలబడి మాట్లాడవద్దు. వారి భుజం చుట్టూ చెయ్యి వేసి, నీకు తెలుసా ప్రసాద్ పాస్టర్ గారు ఏం చెప్పారో? మిస్టేక్స్ విల్ టర్న్ ఇంటూ మిరకిల్స్. అంటే
మన మిస్టేక్స్ని దేవుడు గొప్ప అద్భుతాలుగా మలుస్తాడు. కాబట్టి పర్వాలేదు, దీన్ని ఆధారం చేసుకో, ఇంకా ఇది ఒక పాఠంగా తీసుకో. ఇక మీదట నీ స్టడీలో కానీ నీ లైఫ్ గోల్లో కానీ నువ్వు నెయిదర్ రైట్ నార్ లెఫ్ట్, ఓన్లీ స్ట్రైట్, అలా నువ్వు ముందుకు వెళ్ళిపో అని చెప్పగలుగుతున్నాము మన పిల్లలకి. కొంతమంది అండి వాళ్ళు అనుకున్న గ్రేడ్ గనక రాకపోతే రాచి రంపాన పెట్టేసి ఇక జీవితమే చదువే జీవితం అన్నట్టుగా చేసేస్తూ ఉంటారు. ఏమంటే కొంతమంది చదువు ఎక్కదు, తెలుసు కదా, గొప్ప గొప్ప వాళ్ళు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నిరక్షరాస్యులు వాళ్ళు చాలా గొప్ప వ్యాపారవేత్తలుగాను గొప్ప పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తలుగా కూడా నిలిచారు. అందుకని మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన, చదువు రానంత మాత్రాన మన బిడ్డలు పనికిరారు అనుకోవద్దు. మా పాప అట్లాగే 4 సార్లు వీసా రిజెక్ట్ అయ్యేసరికి ఇక అనుకుంది కదా, ఇక నేను ప్రభా ఇక నాకు వద్దు కానీ ఆ అమెరికాలను, లేకపోతే నాకు ఈ చదువులో ఏమొద్దు కానీ ఇక నువ్వు అప్పగించిన నీ పరిచర్యలో నేను అమ్మకి తోడుగా ఉండి కొనసాగుతాను ప్రభా అని అనుకున్నప్పుడు మనసంతా ఎంత తృప్తో. ఇక నెవర్ రిగ్రెట్. ఎందుకంటే తన ఆశపడింది ఎక్కడికన్నా ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి వీసాకి అప్లై చేయడానికి అని అన్నప్పుడు ఇంకొక్కసారి ప్రయత్నం చేస్తానమ్మా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అన్నప్పుడు మనం వెనక్కి లాక్కూడదు, ఎందుకంటే వాళ్ళ మనసులో అదే ఉండిపోతుంది. సో అట్లా వెళ్ళినప్పుడు అండి పర్వాలా, నేను అంటాను కదా, ఒక్కొక్కసారి పిల్లలు చేసే పనుల వల్ల నష్టం ఏర్పడితే నీ వల్ల ఇంత నష్టం జరిగింది, నీ వల్ల ఇంత కష్టం వచ్చిందని చెప్పేసి అనమాకండి. ఏమండి మన పిల్లల వలన ఆశీర్వాదం వస్తుందని గొప్పగా చెప్పుకోవడం లేదా? దేవుడు నాతో అదే మాట్లాడుతూ వచ్చాడు. అదే నీ బిడ్డ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఎంతో ఘనంగా చెప్పుకుంటూ ఉన్నావు, ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూరు కూడా మంచిగా తీసుకోవడం నీకు చేత కాదా అన్నప్పుడు ఐ నెవర్ రిగ్రెట్ ఇన్ మై లైఫ్ అండి. బిడ్డల విషయంలో తప్పు చేసినప్పటికీ కూడా మీరు ఇదిగో అమ్మాయి తప్పు చేస్తూనే ఇదిగో ఇట్లా జరుగుతుంది, ఇలా కాదురా తల్లి, మనం ఇలా చేయాలి. ఎందుకంటే మన జీవితాలు మనకంటే కూడా మన దేవునికి ఉపయోగపడాలి. పెద్ద పాస్టర్ గారు అంటారు కదా, మన కొరకు మనం జీవించేవారు, నా కొరకు నేను జీవిస్తే, మీ కొరకు మీరు జీవిస్తే మనంత దురదృష్టవంతులు మరొకరు లేరు. అదే ఇతరుల కొరకు జీవించండి, మనకు కలిగినది కొద్దిగా ఇతరులకు అందించండి, ఎంత దీవెనకరంగా ఉంటుందో. ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక సహోదరి నిర్ణయం చేసుకున్నా, నేను ఫాస్టింగ్ ఉంటాను ప్రభా, ఒక్క 1 week నాకు సహాయం దయచేయి, 2 weeks నాకు సహాయం చేయి. మరి ఫాస్టింగ్ ఉంటే మరి తను భోజనం చెయ్యరు కదా, అందుకని చెప్పేసి ఆ భోజనాన్ని పక్కకు పెట్టి మరొక లేని కుటుంబానికి పంపించడం బిగిన్ చేశారు. ఆలోచించండి, ఆ కుటుంబం ఎంత దీవించబడుతూ వచ్చింది అనుకుంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, మన జీవితాంతం ఈ సహోదరి ఉపవాసం చేస్తే బాగుంటుందేమో అని. అలా చేసేవారు కాదనుకోండి. అంటే ఏదో ఒక విధంగానండి దేవుని సన్నిధిలో ఇతరులు బ్లెస్ చేద్దాం. మనం అన్నీ కలిగి ఉన్నామో నేనేం చెప్పడం లేదు, మనకున్న దాంట్లో నుంచి. కానీ దయచేసి అప్పులు మాత్రము చేయవద్దు. ఎందుకంటే అప్పు అడగవద్దు, అప్పు చేయవద్దు. ఇదే మన ప్రిన్సిపల్, మన నాయకులు మనకి ఆరంభము నుంచి చేస్తూ వచ్చింది. ఇక్కడ యోబు భార్య జీవితాన్ని తన జుట్టు అమ్ముకుంది, కానీ తన భర్తకి రొట్టె పెట్టడానికి అంటే బైబుల్ చెప్పట్ల. గమనించమన్నారు, బయటికి వెళ్ళిన తర్వాత మీకు తెలుసా, నాకు కొత్త సంగతి తెలిసింది, యోబు భార్య తన జుట్టు అమ్మేసుకుని తన భర్త కంట పోషించిందంట, రొట్టె కొని పెట్టిందంట అని దాని గురించి ఎక్కువ మనం హైలైట్ చేయొద్దు. అంటే జూయిష్ ట్రెడిషన్ వాళ్ళు జీవించిన కాలములో తన గురించి వ్రాయబడిన పుస్తకంలో ఈ సంగతి చెప్పారు. అదే నేను మీకు చెప్పాను. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక విధంగా తను కష్టపడి యోబు భార్య తన భర్తను పోషించుకుందండి. ఎందుకంటే తన అనారోగ్యముతో లేవలేని పరిస్థితి, కష్టం పడలేని పరిస్థితి, ఇదంతా చూస్తున్న యోబు అందుకనే తన భార్యను ఎంత ప్రేమించారు తెలుసా? మరి ఏమని పిలిచి ఉంటారో తన భార్యని, యోబు భార్యనే ఉంది ఇక్కడ. అమ్మా, నువ్వు ఎంతో మంచి వ్యక్తివి, ఒక్కసారి నువ్వు అనకూడని మాట పలికావు, నీ పక్షంగా నేను ప్రార్థన చేస్తానులే, నువ్వు ఏమీ అనుకో మాకు అని తన కొరకు తన భార్య పడుతూ ఉన్న ఆ పరిస్థితి అంతా కూడా యోబు చూసి ఎంతగానండి భార్యాభర్తల మధ్య సంబంధము కష్టకాలములో ఎంతగా ఐక్యపరచబడిందో ఆలోచించండి. కష్టములో సెపరేట్ అయిపోతూ ఉన్నామా, లేదా దగ్గర అవుతూ ఉన్నామా? ఆలోచన చేసుకోండి. మొన్న ఒకసారి ఒక సహోదరి సాక్ష్యం చెప్తూ వచ్చారు. వారు కలిగి ఉన్న ఆల్ ఆఫ్ ఏ సడన్ కొన్ని పరిస్థితులు ఇంట్లోకి రావడంతో పిల్లలు చిన్నవారు, ఇద్దరు కూడా చనిపోదామని నిర్ణయం చేసుకున్నారు. పాయిజన్ కూడా రెడీగా పెట్టుకున్నారు.
వాళ్ళేమీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇద్దరు కూడా భార్యాభర్తలు. కానీ కేవలము మా సంఘం అంతా చేస్తూ వచ్చిన ప్రార్థన ద్వారానండి దేవుడు ఆ స్థితి నుంచి మమ్మల్ని తప్పించి, విడిపోయిన కుటుంబం మళ్ళీ 2 సంవత్సరాల పాటు, 1 సంవత్సరాల పాటు కలిపి మరలా మేము వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవటానికి మా దేవుడు మాకు గొప్ప సహాయం చేశారండి. చూసారా, కష్టములు వస్తూ ఉంటాయి, మాట తేడాలు వస్తూ ఉంటాయి, అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ సమయంలోనేనండి ఒకరిని ఒకరు అర్థము చేసుకుని నిలబడినట్లయితే దుష్టుడు పరుగును పక్క ఊరు వెళ్ళిపోతాడు, ఊరు కొడక దేశం వదిలే వెళ్ళిపోతాడండి. అందుకని అలా వాడికి మనం పని చెప్పాలి. అట్టి రీతిగా దేవుని బట్టి మనం బలం తెచ్చుకుని మన ప్రభు కొరకు నిలబడవలసిన వారమై ఉన్నాం. అందుకని ఇక్కడ కూడా మన మాటలు మన కుటుంబీకులను ఎంతగానో మంచి విధానంలో ప్రభావితం చేయవలసి ఉంది. ఎందుకంటే శారా తొందరపాటు వల్ల హాగరు ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో కొన్ని సంవత్సరాల పాటు గందరగోళము అనేది నెలకొన్నది. ఆ తర్వాత మరలా అక్కడ కూడా కష్టం మళ్ళీ అబ్రహాము గారికి అయినప్పటికీ మళ్ళీ దేవుడు జోక్యం చేసుకుని సమాధానం దయచేశారు. అంతేకాదండి, మన జీవితాలలోనండి మన బాధలో మనకి బాధ లేదని కాదు, కానీ మన బాధలో విశ్వాసము ఉండడమే మన భక్తి జీవితంలో ప్రధాన లక్షణంగా మనం చేసుకోవాలి. కష్టము లేని వారు లేరు, బాధ లేని వారు లేరు, కానీ వాటిలో మన విశ్వాసం ఎక్కడుంది, ఏ స్థాయిలో ఉంది, మన బాధ ఎక్కడుంది, మన విశ్వాసం ఎక్కడుంది, రెండు పక్క పక్కనే సహవాసం చేయాలి. ఆ రెండు సెపరేట్ అయిపోయాయా అంతే అపవాది వచ్చి కూర్చుని పోతాడు. ఇంకా విశ్వాసాన్ని ఇంకా మనకి దూరం చేసేస్తాడు, ఇంకా బాధకి సమీపముగా తీసుకొని వెళ్ళి కూర్చోబెడతాడు. అందుకని అక్కడ యోబు కూడానండి తన భార్యతో అన్నారు, నువ్వు అలా మాట్లాడుతావు సరైంది కాదమ్మా, ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దే అని చెప్పి చాలా ప్రేమతో గట్టిగానే మందలించారు. భార్యాభర్తల మధ్య మందలింపు అనేది కొన్ని సందర్భాలు స్త్రీలమైన మనమైన చెప్పవలసింది చెప్పవచ్చు, అలాగే పురుషులు చెప్పినప్పుడు కూడా వినే మనసు కూడా మనం కలిగి ఉండాలండి. అప్పుడే కుటుంబం అనేది చాలా హ్యాపీగా హెల్తీగా ముందుకు కొనసాగుతుంది. అంతేకాదు ఇక్కడ దేవుడు ఆమె జీవితంలోనండి తన చిత్తాన్ని జరిగించేలా చేశారు. కఠిన పరిస్థితితో తన పగిలే గుండెని చూసిన ఆ దేవుడు మరలా తన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుమతించి ఎంతో గొప్పగా ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్ళి నిలబెట్టారు. సో ఇప్పుడు ప్రజలందరికీ కూడా యోబు 3వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ఉన్న సంగతులు కనపడవు. 1-2 అధ్యాయాలు మళ్ళీ 42వ అధ్యాయం చాలా ఘనంగా చెప్పుకుంటాం. ఈ మధ్యలో ఉంది చూసారా, అటు ఇటు లాగి పీకి చేసి అటువంటి పరిస్థితులు చాలామంది జీవితాలు అంతమొందించుకుంటూ ఉన్నారు, దేవునికి దూరమైపోతూ ఉన్నారు, కుటుంబ సంబంధాలు దూరం చేసుకుంటూ ఉన్నారు, ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నారండి. అటువంటి స్థితి అనేది రాకుండా మనం మరింతగా ప్రార్థనలోనూ విశ్వాసములోనూ బాధలలో కూడా సంతోషముతో ప్రభుని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగవలసి ఉన్నాం. ఎందుకంటే మరల యోధా సాంప్రదాయము యోబు భార్య గురించి ఏం చెప్తుందంటే, తను పలికిన మాటను బట్టండి తర్వాత కాలంలో యోబు భార్య చాలా పశ్చాత్తాపడిందట. ప్రభా నిన్ను దూషించాను, నన్ను క్షమించు. సో దేవుడు క్షమించాడని తను పశ్చాత్తాపడిందని ఎలా తెలుస్తుందండి? దానికి ఉదాహరణ 42వ అధ్యాయమే. అర్థమవుతుందా? సో అంటే ఆ 42వ అధ్యాయంలో యోబు భార్య జీవించిన విధానము, దేవుడు ఆస్వాదించిన విధానమే పశ్చాత్తాప పడితేనే దేవుని ఆశీర్వాదం ఉన్నది, దేవుని సంధికి వచ్చి విశ్వాసంతో నిలబడితేనే దేవుని యొక్క ఉన్నతి అభివృద్ధి అనేది ఉన్నది అనేది మనకి అక్కడ అర్థమవుతుంది. అందుకని మన జీవితాల్లో ఒకవేళ తొందరపాటుగా మనం మాట్లాడినప్పటికీ కూడాను అందులో నుంచి మనము దేవుని బట్టి ధైర్యముగా నిలబడినట్లయితే అక్కడ మరింతగా ఎంతో గొప్ప మేలు అనేది మన జీవితాల్లో మనం పొందుకుంటాం. అందుకని రోమాపత్రిక 12:15లో చెప్పారు కదా, సంతోషించు వారితో సంతోషించండి అని చెప్పి మన జీవితాల్లో తెలియచెప్తూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. నా మొబైల్లోనే ఒకసారి బయట తీసుకెళ్ళి 1972 లాక్ నెంబర్ మెసేజ్లో ఓటీపీలో చెప్పమ్మా. 1972 లాక్ నెంబర్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి.
ఇక్కడ దేవుని యొక్క మాట తెలియచేస్తుంది కదా, సంతోషించు వారితో సంతోషించండి అని చెప్పి అక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాదు మనమండి మరలా రోమాపత్రిక 12:15లో చెప్పినట్లుగా రిజాయిస్ విత్ దెమ్ దట్ డూ రిజాయిస్ అండ్ వీప్ విత్ దెమ్ దట్ వీప్, అంటే ఏడ్చువారితో ఏడవండి, సంతోషించు వారితో సంతోషించండి అని చెప్పి అక్కడ మనకు తెలియచెప్తూ ఉన్నారండి. అదండి మన జీవితంలో మన చుట్టూ ఎంతోమంది ఒక్కొక్కసారి ఆరాధనకు వచ్చినప్పుడు మన ప్రక్కన కూర్చుంటారు కొంతమంది. వారి మనస్సులో ఉప్పెనలు పొంగవచ్చు, ఎంతో వేదనలు పొంగుతూ ఉండవచ్చు. మనం చేయవలసిన ప్రార్థన కూడా అది, ప్రభా నా పక్కనున్న వారు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు ప్రభా, కానీ వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకవేళ వాళ్ళు సంతోషంగా ఉండి ఇంకా అధికమైన సంతోషంతో నింపు, బాధలు ఉంటే మరింత అధికమైన బాధలు వారికి నువ్వు తోడుగా ఉండు అని చెప్పి మనం చేసే ప్రార్థన అనేది ఎంతో గొప్పగా వారిని నడిపిస్తూ ఉంటుందండి. అంతేకాదు గాడ్ రెస్టోర్స్ బ్రోకెన్ ఉమెన్ టు, దేవుడు విరిగి నలిగిన స్త్రీలను ఎంతో ఘనముగా పునరుద్ధరిస్తాడు. కాబట్టి మన జీవితాలలో కూడానండి ఎంత ఉన్నతముగా మన బిడ్డలు ఇప్పుడు దీవించబడుతూ ఉన్నారో. మొన్న ఒకరోజు అడిగాను, లాస్ట్ వీక్ సండే కుంచనపల్లిలో నా వర్తమానానికి నేను అన్నాను కదా, మీ జీవితాలలో అసలు ఇది జరగదు అనుకున్నది ఏదైనా జరిగితే సాక్ష్యం చెప్పాలి, అది నా మెసేజ్కి రెలవెంట్గా ఉంటుంది, రియల్గా ఉంటుంది అన్నప్పుడు ఒక యవనస్తురాలు చెప్పారు కదా, కాలేజీ ఫీజులు స్కూల్ ఫీజులు కట్టలేని స్థాయి నుంచి కారులో తిరిగే స్థాయి వరకు దేవుడు నడిపించాడు అని చెప్పి వారు చెప్పిన ఒక మాట ఉంది, చూసారా అండి? నిజమే కదా, కొన్ని సందర్భాలైతే బయటకు పంపించి వేయబడ్డారు, కానీ దేవునిందున్న విశ్వాసంలో మాత్రము చెక్కు చెదరకుండా సండే స్కూల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యవనస్తులు దేవునిలో నిలబడిన విధానము అనేదండి దేవుని చేత ఎంతగానో గుర్తించబడుతూ వచ్చింది. హల్లెలూయా. దేవుడు చూసేది బాహ్యమైన రూపాన్ని కాదండి, అంతరంగంలో ఉన్న మన స్థితిగతులను చూసి మన దేవుడు ఎంతో ఘనముగా మనల్ని ఎంతగానో ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. అందుకని ఇక్కడ చాలామంది స్కాలర్స్ చెప్తూ వచ్చారు, యోబు భార్య గురించి తన గౌరవాన్ని తన మాతృత్వాన్ని దేవుడు మరల తిరిగి ఇవ్వడం ద్వారా ఆ ఆరంభములో పలికిన మాట విషయంలో తన జీవితకాలం అంతా కూడా యోబు భార్య ఎంతగానో పశ్చాత్తాపడుతూ వచ్చింది. దానికి ఫలితమే మరల మాతృత్వము మరలా గౌరవము అనే సంగతి అక్కడ వారు తెలియచేస్తూ వచ్చారు. దానికి ఉదాహరణ క్లియర్ కట్ ఎవిడెన్స్ లేఖనంలో కూడా 42వ అధ్యాయం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అంతేకాదు మరి ఈ భాగంలో స్త్రీలమైన మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ముగింపులో ముఖ్యంగా మన బాధలలో నుండి మనము దేవుని వైపు పరిగెత్తాలి, కానీ దూరంగా మాత్రం కాదు. అది తెలుసుకుందాం. మన నోటి మాటలను కాపాడుకుందాం. మన కుటుంబ పరిస్థితులు ఎటువంటిగా మారినప్పటికీ కూడా మన నోటి మాటలు మన ఆధీనంలో ఉంచుకుందాం. అలాగే యోబు భార్యను యోబు జీవితాన్ని పునరుద్ధరించిన దేవుడే నేడు మన జీవితాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో, వేడుకుందాం. ఒకంత మన జీవితాలలో దేవుని యొక్క కార్యాలు మనం చూద్దాం, గుర్తు చేసుకుందాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మన దేవుడు ఎంత ప్రేమామయుడో ఆలోచన చేసుకున్నట్లయితే యోబు భార్య జీవితంలో నుంచి తన తొందరపాటులో కూడానండి పశ్చాత్తాపంతో నిలబడినప్పుడు గొప్ప అద్భుతాన్ని జరిగించి రెట్టింపు ఆశీర్వాదముతో రెట్టింపు గౌరవముతో దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదము రావాలి అనంటే తొందరపాటులో కాదండి, దేవునికి సమీపముగా మనము నిలబడినప్పుడు విశ్వాసముతో ప్రభు వైపు చూచినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఎక్కడి తొందరపాటుతనము వ్యతిరేకత అనేది ఇంకా మన జీవితాల్లో ఉన్నట్లయితే మన దేవుడు అందులో నుంచి మనం పునరుద్ధరించినట్లుగా ఒక నూతనమైన జీవితముతో మరలా 2025ని మనం పొందుకొని ఒక గొప్ప బ్లెస్సింగ్తో మన 2026కి వెల్కమ్ చెప్పే విధముగా దేవుడు మనల్ని నడిపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయాన్ని బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ సమయంలో తండ్రి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఈ డిసెంబర్ మాసంలో మొదటి స్త్రీల సమావేశంలో
యోబు భార్య జీవితంలో నుంచి అనేకమైన సంగతులు మాకు తెలియచెప్తూ వచ్చిన పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు నాయనా. ఇంకా మాలో ఉన్న తొందరపాటును మీ సన్నిధిలో సిలువకు కొట్టివేస్తూ ఉన్నాం. నెమ్మది, సమాధానము, ఆలోచనతో దీవిస్తూ ఉన్నాం ప్రభా. మరింతగా మీ సందిని మాకు తోడుగా ఉంచి నడిపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. విదేశీ ప్రయాణంలోనే మీ దాసుని ప్రభా క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి మా మధ్యలోనికి మరల తండ్రి మీరు తీసుకుని రాబోతూ ఉన్న విధానముకే దేవా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, అలాగే ఈ స్త్రీల సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవించండి. వారి కుటుంబాలలో నాయన యోబు లాంటి ఆశీర్వాదాలు, రెండింతల ఆశీర్వాదాలు, రెట్టింపు ఆశీర్వాదాలతో దీవిస్తూ ఉండగా మా మనవులు ఆలకించినందుకు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమె ఆమె. దేవుని యొక్క కృపా సమాధానములు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమె. వందనాలండి. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.